జనార్దన్ రెడ్డి సీఎంగా 91 ఎన్నికలు ఘోరమైనటువంటి ఎన్నికలు జరిగాయి. పోలింగ్ జరిపించాం. భయంకరమైన వాతావరణం. ఎక్కడ చూసిన పిల్లలంతా కూడా బాంబులు చేతుల్లో తీసుకొని పోలింగ్ జరిగితే పెద్ద ఘోరం జరిగిపోయేది. అందరూ తీసుకున్నారు, బోత్ పార్టీస్ తీసుకున్నారు. వాస్తవం లేదు. ఓబుల్రెడ్డి గారు మీకు ఎప్పుడైనా అప్పట్లో డైరెక్ట్గా వార్నింగ్లు ఇవ్వడం కానీ ఏదన్నా? నాకైతే వాస్తవం చెప్తున్నా, నాకు ఎప్పుడు యా ఓబుల్రెడ్డి లేదు, రమణారెడ్డి కూడా లేదు. ఒకానొక సందర్భంలో మొట్టమొదటి మీకు రాజకీయాల్లో ఓనమాలు దిద్దిన వాళ్ళు ఎవరున్నారు? ఓనమాలు ఏం లేదు బాబు. ఎన్టీ రామారావు ఆ పార్టీలో ఆకర్షితులై వచ్చాము. రామచంద్రారెడ్డి మాకే కొంత బంధుత్వాలు ఉన్నాయి. పరిటాల రవీంద్ర గారి వర్గంలో చేరిన అనంతరం మీ హవా కొనసాగింది అనేది ఒకటి వాస్తవంగా ఒప్పుకోవాలి. 95 జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆ రోజు జెడ్పీ మెంబర్గా పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాడు. ఎలక్ట్ అయిన ఆయన సహకారంతో యునానిమస్గా ఎలక్ట్ అయిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఆయన సహకారం. అంటే ఆయనతో ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో విభేదాలు వచ్చాయి? వస్తాయి కామన్గా పాలిటిక్స్లో అనేది విభేదాలు వచ్చాయి. నేను కూడా ఆయన కూడా ఒకసారి 6 నెలలు మాట్లాడుకోలేదు, ఒకసారి 11 నెలలు కూడా మాట్లాడుకోలేదు మేము. అంటే ఏ కారణం చేత? అంటే ఒక మొండిపట్టు పట్టేవాడు కొన్ని దానికి. ఆ మొండిపట్టు పట్టినప్పుడు మనం కూడా రాజకీయాల్లో పట్టు సడలింపు ఉండాలని చెప్పేవాళ్ళం. ఆ సందర్భంలో గుమ్మన ఆయన అలిగేవాడు. పరిటాల రవీంద్ర గారు దౌర్జన్యాలు చేయలేదంటారా? దౌర్జన్యాలు అంటే ఏ విధంగా? అంటే పెత్తందారులను వాళ్ళ చేసే అరాచకాలని ఎదిరించాడు. పరిటాల రవీంద్ర గారికి థ్రెట్ ఉందని తెలిసినా కూడా మీరేమైనా గైడ్ చేయలేదు అక్కడ అండర్గ్రౌండ్ వెళ్ళిపోవడానికి? నేను శోభనాగిరెడ్డితో బయటకు పోతే ఎవ్వరు కనబడడం లేదు. ఆయన మాత్రం పరిటాల రవిగా పడిపోయినాడు. ఇమీడియట్గా నీళ్ళు తీసుకొని పోద్దామనేసి ఇట్లా తీసుకొని పోయినాము. పెనుకొండ నుంచి పరిటాల శ్రీరామ్ గారు ఈసారి రాజకీయ రంగప్రవేశం చేయాలని అనుకుంటున్నారు. ఈ విషయంలోనే మీకు నాకు భేదాభిప్రాయాలు ఎవరితో క్లియర్గా చెప్తున్నా. ఎవరైనా పోటీ చేసే అధికారం ఉంది. బీఫారం ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు. బీఫారం చంద్రబాబు నాయుడు గారికి శ్రీరామ్కి ఇస్తే నేను కూడా ఆయనకు సాయం చేస్తాను. పార్టీ అధ్యక్షునిగా మీరు ఎలా ఫీల్ అవుతారు? ఈరోజు పార్టీ అధ్యక్షునికే రేపు టికెట్ రాకపోతే ఎలాంటి? నాకు టికెట్ రాదు అనేది అయితే నాకు ఏ క్వశ్చన్ ఉండదు. నేను ఆహార్నిశలో పార్టీ కోసం పనిచేస్తా. ఇక నేను పార్టీలో ఒక కరడుగట్టిన తీవ్రవాది కాబట్టి నాకు టికెట్ రాదనే దాంట్లో నాకు అనుమానం అయితే ఎక్కడ ఉండదు. ఆయన సినీ యాక్టర్ అయినా కూడా తోటి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన అంటే జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఆయన రెండవ సీఎం లాగా వ్యవహరిస్తుంటారు అన్నదైతే ఒక బలంగా ఉంది. అంటే మీ పట్ల ఎలా ఉంది? సీఎంఏ, ఎమ్మెల్యేమే. ఏమంటే ఆయన కూడా నందమూరి తారక రామారావు గారి కుమారుడు కాబట్టి ఇది వస్తుంది ఆటోమేటిక్గా. ఆ హోదా వస్తుంది, ఆ హంగులన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. పెద్ద ఆయన కొడుకు కాబట్టి. అంటే ఇంతటి రాజకీయ అనుభవం, ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీపై కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. డెఫినెట్గా ఉంటాయి. నియోజకవర్గంలో ఉండే ఇసుక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. అయితే మీ నియోజకవర్గంలో ఇసుక అంతా కూడా బెంగళూరుకు తరలి. ఇప్పుడే నీ ముందే మా ఎస్ఐకి ఫోన్ చేసేయండి. ఎక్కడన్నా పార్థసారితో ఒక లోటు ఇసుక తోలిచ్చాడా అని చెప్పితే అవి ఇప్పుడే నీ ఛానల్లో నువ్వు షూట్ చేస్తున్నావు, ఇక్కడికే రాజీనామా లేదు. హాయ్ హలో, ఐఎమ్ నాగరాజ్. టాకింగ్ పాలిటిక్స్ విత్ ఐ డ్రీమ్లో ఈనాటి మన ముఖ్య అతిథి అనంతపురం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని 3 పర్యాయాలు జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతూ పార్టీని తిరుగులేని శక్తిగా తీస్తూ ముందుకు సాగిపోతున్న మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, పెనుకొండ శాసనసభ్యులు బీకే పార్థసారథి గారు. ఆయన జీవిత విశేషాలు, రాజకీయ అనుభవాలు అన్నింటి కూడా ఈరోజు మనతో పంచుకోవడానికి ఈరోజు ఐ డ్రీమ్ ముందుకు వచ్చారు. ఆయన వివరాలను మనం అడిగి తెలుసుకుంటాం. నమస్తే సార్. ముందుగా మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసము మీ లైఫ్ స్టైల్ అంటే మీ కుటుంబ నేపథ్యము, అంటే మీ తండ్రి గారి యొక్క ఏం చేసేవారు, మీరు ఎంతమంది కుటుంబం, సంతానము అనే వివరాలు ఒకసారి తెలియజేస్తే. మా నాన్నగారు 3, అదేవిధంగా మా నాన్న పెద్దవాడు అందరికన్నా. దానిలో మేము మా కుటుంబ సభ్యులను తీసుకున్నట్టయితే మా అక్కగారు దాదాపు 7 మంది, మేము మా తమ్ముడు దాదాపు టోటల్గా 10 మంది మా కుటుంబ సభ్యులు. అదేవిధంగా నాకు తీసుకున్నట్టయితే 5 మంది కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. నేను 83లో డిగ్రీ పూర్తి చేసుకున్న కర్ణాటక బెంగళూరు యూనివర్సిటీలో. 83లో అయిపోయింది. 83లో నందమూరి తారక రామారావు గారు పార్టీ కొత్తగా ప్రారంభించిన సందర్భంలో డిగ్రీ చదువుతూనే
అదేవిధంగా ఆనాడు 83 మీరు ఎన్నో సంతానం మీ నాన్నగారికి? నేను 8 8వ సంతానం. 8 అష్టమ గర్భం. అందుకోసమే నాకు ఆ రోజు అమావాస్య రోజు పుట్టాను కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు అష్టమ గర్భంలో పుట్టాడు కాబట్టి నాకు పార్థ సారథి అంటే పార్థనికి సారథి శ్రీకృష్ణుడు కాబట్టి అర్జునుడికి ఆ విధంగా నాకు ఆ పేరు అనేది రావడం జరిగింది. బీకే అంటే ఏమంటారు సార్? బీకే అంటే మా బొజ్జప్ప గారి కురుబ పార్థ సారథి అని. ఓకే యాక్చువల్లీ మా తాత వాళ్ళ తాత ఓకే. ఆ విధంగా అది బొజ్జప్ప గారు అనేది వచ్చింది. అట్లనే అది మీ స్వగ్రామం ఏది? మా స్వగ్రామం రొద్దం మరోపల్లి. అదేవిధంగా మా నాన్నగారు అయితే దాదాపు 100 ఎకరాలు సేద్యంతో బాగా మా ప్రాంతంలో మేము కూడా వన్ ఆఫ్ ది ల్యాండ్ లార్డ్స్గా మా కమ్యూనిటీలోనే బాగా వ్యవసాయ కుటుంబం మాది. అందులో పెద్ద కుటుంబం కూడా 10 మంది సంతానం అంటే చాలా పెద్ద కుటుంబం. అదే మా నాన్న కూడా అంతే, కొడుకు కావాలనే ఉద్దేశంతో ఆ విధంగా నేను 8 వరకు వెళ్ళిపోయినా. అదేవిధంగా నాకు కూడా అదే విధంగానే ఈరోజు నా కుమారుడు కూడా 6వ వాడు. అంటే నాన్నగారు పూర్తిగా కల్టివేషన్ అయినా సరే ఏమన్నా పూర్తి కల్టివేషన్ చేస్తూనే ఆ రోజు ఆ లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎల్ఎం బ్యాంక్ వైస్ చైర్మన్గా చేశారు. ఓకే ఓకే. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా పంచాయతీ దీనికి చేశారు. మా నాన్న కూడా పాత ఓల్డ్ 7th క్లాస్ ఆ ప్రాంతంలోనే, ఆ పంచాయతీ పెడితే కదా ఆ ప్రాంతంలోనే 7th క్లాస్ చదువుకున్న వాళ్ళు అపురూపం. దాంట్లో మా నాన్న కూడా ఒక వ్యక్తి. నాన్నగారి పేరు సార్? నాన్నగారి పేరు బీకే నంజయ్య. బీకే నంజయ్య. ఓకే. మా అమ్మ పేరు సంజీవమ్మ. అదేవిధంగా నేను ఇంటర్మీడియట్ పూర్తి అయితేనే మా నాన్న అయితేమి, మా మామగారు అయితే నారాయణ రెడ్డిని మా మామ పాగొడ తాలూకా. ఆయన ఓల్డ్ అప్పటికే ఇంటర్మీడియట్, అప్పటికే PUC రెడ్డి పని ఏమైనా చేశారు సార్ ఆయన? ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం పేరూరు కానీ ఆ తిరుమనేరే కానీ ఆ ప్రాంతం అంతా మా కమ్యూనిటీ వాళ్ళు కూడా రెడ్డి రికాల్ చేశారు. ఇప్పుడు ఎస్ రామచంద్రారెడ్డి రాంపురం కదా ఆయన. ఆ విధంగా చాలామంది మా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ రెడ్డి రికార్డులు చేశారు కాబట్టి వాళ్ళకి రెడ్డి అనే పేరు వచ్చింది. ఆ విధంగా నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మా నాన్నగారు అయితే మా మామగారు అయితేనేమి ఇక్కడ ఈ ప్రాంతమేగా ఇక్కడేగా చదివి ఇక్కడ చదివితే పెద్ద నాలెడ్జ్ ఏముంటుంది, కొంత కల్చర్ నేర్చుకోవాలి, కొంత సిటీస్లో చదివితే బాగా విజ్ఞానం పెరుగుతుంది అనేసి ఉద్దేశంతోనే బెంగళూరు కర్ణాటక యూనివర్సిటీలో నేను డిగ్రీకి చేరాను. అక్కడ డిగ్రీ ఏపీఎస్ కాలేజ్ బెంగళూరు చేరిన తర్వాతనే దాదాపుగా ఆ చదువుకుంటున్నటువంటి తరుణంలోనే కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో సంబంధాలు అయితేనేమి ఆ విధంగా రాజకీయాల్లో ఆసక్తి ఉండేది. విద్యార్థి సంఘాల్లో ఏమైనా ఉన్నారు సార్ మీరు? అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కర్ణాటక గౌరీబిందులో PUC చదివాను. ఆ ప్రాంతంలో నా రూమ్ నుండినే రాజకీయం నడిచేది కాలేజీ ఎన్నికల్లో కూడా అప్పట్లోనే. అప్పట్లో ఆ విధంగానే కూడా మీరే లీడరా? నేను లీడరే కదా, లీడర్ కాకపోతే నా రూమ్ నుండి నడుస్తుంది. అదేవిధంగా మా ఏపీఎస్ కాలేజ్ బెంగళూరు కాలేజీలో కూడా ఆ రోజుల్లో కూడా మా ప్రాంతం మేము అంతా కలిసి బాగా రాజకీయాలు చేసాం. మా ఫ్రెండ్స్ని కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఇంటర్మీడియట్ నుంచే మీరు నేను 7th క్లాస్ 10th క్లాస్ చదివేటప్పుడే జనతా పార్టీకి కె రామచంద్రారెడ్డి ఎంపీకి నిలబడినప్పుడు ఆ ఏరియాలో ప్రధానంగా మా నాన్న జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆ క్రమంలో నేనే మా సొంత ట్రాక్టర్ తీసుకుని ఈ పాంప్లెట్స్ తీసుకుని మైక్ కట్టేసుకుని ఊర్లకు కూడా పోయాను అప్పుడే 10th క్లాస్కి. అట్లనే 83లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత వెంటనే నేను డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిన తర్వాత నాకు మ్యారేజ్ 85లో అయింది యాక్చువల్గా. అప్పట్లోనే రాజకీయాలు చేస్తూనే 85లో మండల పార్టీ ప్రెసిడెంట్గా ఫస్ట్ టైం అప్పుడు మండలాల వయసులోనే రాజకీయ అరంగేట్రము, చిన్న వయసులోనే వివాహం అన్నీ జరిగిపోయాయి. అన్నీ 24 yearsకి మ్యారేజ్ అయిపోయింది. నిజమైన రాజకీయాలంటే 85లో మండల పార్టీ ప్రెసిడెంట్గా ఆ రోజు పార్టీ ప్రెసిడెంట్స్ కొత్తగా మండలాలు ఏర్పడి నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత మండలాలు ఏర్పడిన తర్వాత ఆ రోజు తొలి మండల పార్టీ ప్రెసిడెంట్గా మా రొద్దం మండలానికి ఆ రోజు అందరి సహకారంతో ఎన్నిక కావడం జరిగింది. అదే క్రమంలో ఇంకా ప్రతి ఎలక్షన్స్లోన బాగా స్పీడ్గా పాలిటిక్స్లో పాల్గొన్నాను. మా ప్రాంతంలో కూడా తీసుకున్నట్టయితే నాగిరెడ్డి అనే ఫ్యామిలీ, రెడ్ల ఫ్యామిలీ, ప్రతిదానికి వాళ్ళకి నాకు సమూజిగా అంటే పోటీ ఎన్నికల్లో బాగా పోరాడేవాళ్ళం అనమాట. నిజం ఫస్ట్ 85 నుండి కూడా ప్రతిదీ కూడా బూత్ లెవెల్లో కూడా ఎన్నే ఓట్లు రావాలా మెజారిటీ అనే పద్ధతిలో బలమైన సామాజిక వర్గంతో బలమైన సామాజిక వర్గమైన ఆ బలమైన సామాజిక వర్గంలో కొంతమంది
నా క్లాస్మేట్లు ఇట్లా వాళ్ళంతా కూడా బాగా ఫ్రెండ్స్ రెడ్డిస్ పిల్లలే అందాక సపోర్ట్ చేశారు. వీళ్ళు ఏమంటే కొంత దౌర్జన్యకర శక్తులు మా వాళ్ళు ఆ ప్రాంతంలో వీళ్ళని తొక్కాలి, లేకపోతే వీళ్ళు ఇంకా భూస్వామ్య దీంట్లోనే వ్యవస్థలోనే అన్డెమోక్రటిక్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మనం అందరూ ఏకమై వీళ్ళని కొంత తొక్కల రాజకీయాలు అనే ఉద్దేశంతోనే ఆ రోజు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చాం. అదే క్రమంలోనే 89 ఎన్నికల్లో కానీ తర్వాత గాదిలింగప్ప బై ఎలక్షన్ వచ్చింది 91లో. అప్పటికి నేను దాదాపుగా 95 నుండి కూడా మండల పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తూ బాగా లీడ్ తీసుకొని గాదిలింగప్ప ఎలక్షన్ అంటే భయంకరమైన ఎలక్షన్. ఆ ఎన్నికలు మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఉండేది అప్పుడు జనార్దన్ రెడ్డి సీఎంగా. అదేవిధంగా మేమంతా కూడా గాదిలింగప్పని పెట్టాము. పెట్టినప్పుడు 91 ఎన్నికలు ఘోరమైనటువంటి ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా రిగ్గింగ్ ఎక్కువ జరిగింది, బూత్ క్యాప్చరింగ్ జరిగింది. సాక్షాత్ మంత్రులే అక్కడ పాల్గొని ఆ రిగ్గింగ్లో పాల్గొన్నారు. ఏదేమైనా బాగా నిలబడ్డాం. మా ప్రాంతంలో అన్ని అరాచకాలు చేసినా పోలీసులు అడ్డం పెట్టినా 800 మాత్రమే ఆనాడు కూడా ఆ మండలంలో 800 మెజారిటీ మాత్రమే వచ్చింది. అంటే అంత బలంగా పోరాటం చేశాం కాబట్టి 91లో. ఇంకా తర్వాత మీ అందరికీ తెలుసు 90 కొత్త గొడవలు జరిగిన తర్వాత 1 సంవత్సరం మాత్రం నేను వెస్ట్ గోదావరికి వెళ్ళాను. ఏది బిజినెస్ నేపథ్యం. అక్కడ ఈ గ్యాస్ డీలర్షిప్ తీసుకునేసి ఒక 1.5 year అక్కడ పనిచేశాను. అంటే కొద్దిగా గొడవలు జరిగాయని బాగా కొద్దిగా మైండ్ అంతా ఇదైపోయింది. ఈ రాజకీయాలని వీళ్ళు బాంబింగ్ కానీ గొడవలు కానీ దీన్ని కొద్దిగా ప్రశాంతంగా ఉందామని గొడవలు బాగా మాకి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు ఏదో ఒకటి. ఫస్ట్ ఒకసారి తర్వాత పోయి వచ్చాను నేను. తర్వాత 1.5 సంవత్సరాల కాలం వెళ్ళిపోయినా. పోయేసి వచ్చాను 93లో వస్తే రామన్న చౌదరి గారి తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీగా వీళ్ళంతా ఉండేవాళ్ళు. తర్వాత ఆయన రామన్న చౌదరి మీకు తెలుసు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా, ఆనాడు జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీగా ఇవన్నీ పనిచేశారు. ఆ నేపథ్యంలో తర్వాత కూడా నువ్వైతేనే సూటబుల్ ఆడా, తర్వాత ఊరికే ఇది బాగుండదు, బండల్ పార్టీ ప్రెసిడెంట్ నువ్వే తీసుకోవాలని. తర్వాత 93లో 1.5 year గ్యాప్ అయిన తర్వాత నేనే వచ్చాను. అప్పటికి ఇంకా రమణారెడ్డి ఈ ఓబుల్ రెడ్డి రాజకీయాలు నడుస్తుండేవి. తర్వాత అదే క్రమంలోనే ఒకసారి 93లోనే ఆ రోజుల్లో నేను మా అక్కనిచ్చాము ఒకటి కొత్తపల్లి, మనకొండ కొత్తపల్లి రామగిరి దగ్గర. ఆ రోజు మోటార్ సైకిల్ తీసుకొని నేను ఆ ఊరికి వెళ్ళాను మా అక్క వాళ్ళ ఇంటికి. వెళితే పరిటల రవికి నేనేమంటే 89లో మాకు కొద్దిగా అప్పుడు రామచంద్రారెడ్డి ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు ఆ రోజు మాత్రమే కలిసాము. తర్వాత కలవలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళింది కూడా నేను 89 రామచంద్రారెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసిన సందర్భం. అప్పుడు ఆ కొత్తపల్లికి వెళ్ళినప్పుడు పరిటల రవి ఒక బండి మీద ఈ కమ్మిడి పరుచుకొని ఆడు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను మోటార్ సైకిల్ స్పీడ్గా వెళ్తున్నా, చూస్తే ఇతను వీళ్ళంతా ఇచ్చామనో వీళ్ళంతా ఆడు కూర్చొని ఉన్నారు. ఆపినా మోటార్ సైకిల్ మాట్లాడి ఎక్కడ వెళ్తున్నావు అంటే మా అక్కోళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే అనా చాలా రోజులే మనం చూసి 89లోనే మనం మాట్లాడుకుని తర్వాత మనం మాట్లాడలేదు, ఒకసారి ఊరికి రా అన్నాడు. ఊరికి రమ్మంటే తర్వాత ఒక 2 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. 89 ఎన్నికల్లో సంపూర్ణమైనటువంటి మద్దతు ఆ రోజు పరిటల రవి ఇచ్చాడు ఎస్ రామచంద్రారెడ్డి గారికి. అయినా ఆ ఎన్నికలు చాలా అరాచకంగా జరిగినాయి, మీ అందరికీ తెలుసు. ఓబుల్రెడ్డి హవా అంతలా ఉండేది కదా అప్పుడు. అంటే 89లో అట్లా నడిచింది, బాగా నడిచింది కదా, మీ అందరికీ తెలుసు. అది తర్వాత మేము కలవలేదు కదా, 89లో కలిసింది. అప్పట్లో మీరు రాజకీయంలో ఉన్నప్పుడు ఓబుల్రెడ్డి అంటే ఒక బలమైన సమాజంతో పాటు డెఫినెట్గా రాజకాలు పెద్ద భయానకమైన వాతావరణం ఆ రోజు. ఎలా ఎదుర్కొనేవాళ్ళు మీరంతా వాళ్ళ దౌర్జన్యాలను కానీ ఎలా ఎదుర్కొనేవాళ్ళు? అంటే మాకు ఒకటేమంటే చెన్నై కొత్తపల్లి మండలము ఈ ప్రాంతం వేరు, మా రొద్దం పెనుగొండ సోమందేపల్లి పీస్ఫుల్గా ఉండే ఏరియా అదంతా కూడా. ఎక్కడ ఫ్యాక్షన్స్కి ఏవి ఉండేవి కాదు. రమణారెడ్డి వచ్చిన తర్వాతే కాస్త కూస్తో కొద్దిగా ఆ దౌర్జన్య శక్తులు కొద్దిగా విజృంభించినటువంటి సమయం. ఓబులెడ్డి హయాంలో అటు పెనుకొండ నియోజకవర్గం ఇటు ధర్మవరం అంతా కూడా ఫుల్గా ఫ్యాక్షన్ అంటే మొత్తం వన్ సైడ్ అయిపోయినది. అంటే ఈ 93లో ఆ విధంగా కలిసాం మేమిద్దరము. అప్పటికే మేము ఒక ఇన్సిడెంట్ జరిగింది. 91లోన ఈ సింగిల్ విండో ఎన్నికలు వచ్చినాయి. ఆ రోజుల్లో ఏమంటే
డైరెక్ట్ ఎలక్షన్ కాదు, సింగిల్ విండో ఎలక్షన్. ఇండైరెక్ట్గా డైరెక్టర్స్ పోటీ చేసిన తర్వాత సింగిల్ విండో ప్రెసిడెంట్ అయ్యేవాళ్ళం. ఆ ఎన్నికల్లో రామగిరి ప్రాంతంలో వాళ్ళు గెలుచుకున్నారు సింగిల్ విండో. ఇంకా మిగతా సింగిల్ విండోలన్నీ కూడా ఏకగ్రీవం అయిపోయినాయి. కానీ రొద్దంలో మాత్రం నేను పోటీ చేశాను. కారణం ఏమంటే వీళ్ళ దౌర్జన్యాలను ఎదుర్కోవాలి. మా ప్రాంతంలో ఉండే వీళ్ళు నాగిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళ అరాచకాల వల్ల వాళ్ళ దౌర్జన్యం కానీ అట్లీస్ట్ పోటీ చేయాలా, వీళ్ళు పోటీ చేయకోకుండా యునానిమస్గా ఇస్తే బాగుండదన్న ఉద్దేశంతో పోటీ చేశాను. పోటీ చేస్తే అక్కడ చాలా ఇబ్బందులు పెట్టారు. ఒక ఇద్దరు డైరెక్టర్లు ఎత్తుకొని పోయినా ఇంకా 11 మందికి ఓపులరెడ్డి వాళ్ళ మద్దతు వాళ్ళకు ఉన్నారు కాబట్టి ఇది వాళ్ళకి. అంటే మీరు అంత ధైర్యం ఎందుకు మీకు? అంటే సామాజిక పరంగా చదువుకొని వచ్చాం కదా, ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ వాళ్ళతో చూసుకుంటే ఏమీ ఇది కాదు. ఆర్థిక పరంగా మాకేం ఇబ్బంది లేదు. అప్పటికే ఆర్థికంగా మేము బ్రహ్మాండంగా ఉండేవాళ్ళం. మేము కూడా ఆర్థికంగా ఏమి ఇబ్బంది పడిన వాళ్ళం కాదు. మాకు కూడా ఎప్పుడో చిరక కానీ రాజకీయంగా కూడా చాలా బలమైన వాళ్ళు. అప్పటికే బలమైన వాళ్ళైనా మా ఊర్లో మేము బలమైన వాళ్ళు. ఆ రెడ్లకి ధీటుగా ఉండేవాళ్ళం. మా 3-4 ఫ్యామిలీలో 3 రెడ్డి ఫ్యామిలీ, మాధవ్ ఫ్యామిలీ. మేము బలంగా నిలబడేవాళ్ళం ప్రతిదానికి కూడా. మా వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ అయితే మేము జనతా పార్టీకి చేసాం, ఆ విధంగా నిలబడ్డాం. ఆ 91లో కూడా ఈ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇద్దరిని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారు డైరెక్టర్స్ని. అంటే పోటీ చేస్తుండే వాళ్ళు విత్డ్రా చేయించారన్నమాట బలవంతంగా. ఇంకా 9 మంది మాత్రమే ఉండేవాళ్ళం. ఆ 9 మందికి పోటీ చేసాం, అట్లనే పోటీ చేసాం. పోటీ చేసి 9కి 6 మందిని గెలిచాం. ఏది ఆ ఎన్నిక కూడా ఎట్లుంటుందంటే ఇప్పటికీ మర్చిపోలేరు. మా ప్రాంతంలో దాదాపు 800 మంది పోలీసులు పెట్టారు. 2 డిఎస్పీలు వచ్చారు, 3 సిఐలు వచ్చారు, దాదాపు 4 ఎస్ఐలు వచ్చారు. చుట్టూ పెట్టించి నిలబెట్టి కోటలా పెట్టి ఎన్నికలు జరిపించారు. అప్పుడు కూడా నా దగ్గరికి వచ్చారు. ఇప్పటికీ కొంతమంది 2 ఉండేవాళ్ళు. రాజ్ కుమార్ ఒక సిఐ, ఇంకొక అతని పేరు మర్చిపోయిన సమ్ ముస్లిం క్యాండిడేట్. ఇప్పుడు మించిపోలేదు. ఇప్పుడు కూడా విత్డ్రా చేసుకో, ఒక వైస్ ప్రెసిడెంట్ ఇస్తాం, 5 మంది డైరెక్టర్లు ఇస్తామని చెప్పండి. అవునో మీరు 91 ఎన్నికలకు రిగ్గు చేశారు. ఈసారి కూడా జనాలు చూడాలి, ఒకసారి ఇది రిగ్గు చేస్తారేమో, ఏదేమైనా పోటీ చేస్తానని ధైర్యంగా నిలబడ్డాం. మా ఆంజనేయ స్వామి సన్నిధి అక్కడ టెంకాయ కొట్టుకొని పోతుంటే ఆపి ఇప్పుడుగానే విత్డ్రా చేసుకున్నాను. చేసుకోలేదు, పోలింగ్ జరిపిద్దామని. పోలింగ్ జరిపించాం. భయంకరమైన వాతావరణం. ఎక్కడ చూసిన పిల్లలంతా కూడా బాంబులు చేతుల్లో తీసుకొని పోలింగ్ జరిగితే పెద్ద ఘోరం జరిగిపోయేది. అందరూ తీసుకున్నారు, బోత్ పార్టీస్ తీసుకున్నారు. వాస్తవాలు ఇది. అంత గొడవల మధ్య ఎన్నిక జరిగితే 9కి ఎన్నికలు జరిగితే నేను నిలబెట్టిన క్యాండిడేట్స్ 6 మంది గెలిచాం, వాళ్ళు 3 గెలిచారు. తర్వాత వాళ్ళు అప్పటికి ఎంతమంది అయినారు? 3, నేను 6, మేము 6 గెలిస్తే వాళ్ళు 3 ప్లస్ 2 విత్డ్రా చేయించారు కదా యునానిమస్గా, వాళ్ళు 2 5. అప్పుడేం చేసిందంటే ఈ గవర్నమెంట్లో మహిళ వాళ్ళని నామినేట్ చేశారు. ఒక ముగ్గురిని ఆ నామినేట్ చేశారు కాబట్టి వాళ్ళ సింగిల్ విండో దక్కించుకునే వచ్చింది. అయితే తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక వచ్చిన తర్వాత, ఈ డైరెక్టర్లు ఎన్నికైన తర్వాత అక్కడ కూడా నాకు తెలిసి మేము ఓడిపోతామని, కానీ అక్కడ కూడా పోటీ పెట్టాను. అంటే తుది మినిట్ వరకు కూడా వాళ్ళ మీద పోటీ చేస్తూనే పోయినా. ఓటివని తెలుసు సింగిల్ విండో, కానీ పోటీ చేశాం. మా ఓట్లు మాకు వచ్చే, వాళ్ళ ఓట్లు. ఓబులరెడ్డి గారు మీకు ఎప్పుడైనా అప్పట్లో డైరెక్ట్గా వార్నింగ్లు ఇవ్వడం కానీ ఏదన్నా? నాకైతే వాస్తవం చెప్తున్నా, నాకు ఎప్పుడు ఓబులరెడ్డి లేదు, రమణారెడ్డి కూడా లేదు. ఒకానొక సందర్భంలో మా ఊళ్ళో కట్టి మీద కూర్చొని ఉంటే మా ఫాలోవర్ ఉన్నాడు సర్పంచ్ శ్రీనారాయణ రెడ్డిని. ఇద్దరం కూర్చొన్నా మేము చూడలేదు. మా ఊర్లో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ వెడ్డింగ్స్ ఇచ్చేకొచ్చాడు. మా ఊర్లో వేరే రెడ్ల ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చినట్టు సరణ వచ్చి పోతూ టక్కన ఆపాడు అక్కడ కారు. ఎవరో దిగుతున్నారులే అనుకున్నాం, మేము చూడలేం. టక్కన వచ్చి అన్న మా అక్క మా చెల్లెలు పెళ్ళి ఉంది, తప్పకుండా రావాలన్నాడు. రైట్ అని తీసుకున్నాం. అది ఎవరైనా చేయాల్సిన పని, అంత తప్ప ఏ రోజు లేదు. తర్వాత మాకీ రమణారెడ్డికి ఎప్పుడు అంటే ఓట్ల కౌంటింగ్ రోజు, ఎప్పుడో 94 ఎన్నికలు జరిగిన తర్వాత ఆ కౌంటింగ్ హాల్లో చూసాను తప్ప వాళ్ళతో ఏ రోజు నాకేతన వాళ్ళతో ఎలాంటి విభేదం అంటే మాట్లాడుకోయింది లేదు. రాజకీయంగా విభేదాలు తప్ప మాకేం ఖర్చులు లేవు, కార్పణ్యం లేవు. నా ఊర్లో మాత్రమే ఆ రోజు మాకి ఆ ఫ్యామిలీలకి కొద్దిగా గొడవలు జరుగుతూ ఉండేవి. నేను ఫస్ట్ ముద్దాయి. మా ఊర్లో మా నాగిరెడ్డి ఫ్యామిలీ ఏం చేసిందంటే, అంటే యంగ్స్టర్ కదా, బాగా ముందుకు పోతున్నాడు, ఇవన్నీ ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఒక కేసు పెట్టాడు మా మీద. వాళ్ళు చెరుకు తోటకి అగ్గిపెట్టుకున్నాడు. చెరుకు తోటకి అగ్గిపెట్టుకుంటే దాంట్లో నన్ను మొదటి ముద్దాయి, మా వాడు నారాయణ రెడ్డిని అతను రెండో ముద్దాయి, 52 మందికి మీద కేసులు పెట్టారు. తర్వాత మామిడి చెట్లు నరుక్కున్నారు. ఒకసారి ఒక 42 మామిడి చెట్లు నరికేసి నా మీద కేసు పెట్టారు.
అది ఇవన్నీ అంటే అంటే ఎదుగుతా ఉన్నాడు తొక్కల్లా మాకు ప్రతిదీ వాళ్ళ చెట్లు ధీటుగా వాళ్ళే నరుక్కొని మీ మీద ధీటుగా ఉండాలని ఉద్దేశంతో అట్లా పోయాం. అయితే 94లో గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ విత్డ్రా అయిపోయిన కేసులు అనుకున్నాం. కానీ 93లో ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే పరిటల రవి గారితో ఆ రోజు మాట్లాడాం. తర్వాత విలేజ్కి వెళ్ళిన తర్వాత అన్న మీ పెనుగొండకు కోర్టుకు వస్తున్నాను. ఇంకా అప్పుడు ఆయన పార్టీలోకి రాలేదు ఇంతవరకు 93లో. నేను అనుకునేది ఏమంటే జూలై 27వ తారీఖు అనుకుంటున్నా మా రొద్దానికి వచ్చింది. ఒక 4-5 రోజుల తర్వాత అన్న కోర్టుకు వస్తున్నాను పెనుగొండకి అన్నాడు. సరే మీరు రాండి కోర్టుకు అనేసి ఫస్ట్ టైం నేను యాడ్ ఇచ్చాను. ఫస్ట్ టైం నేను పాలిటిక్స్లో తెలుగుదేశంలో ఉండినా ఆయన ఇంకా రాజకీయాలకు రాక మునిపే ఆ రోజు మా రొద్దానికి వస్తున్న సందర్భంగా కోర్టుకు వచ్చాడు, పెనుగొండ కోర్టుకి. వస్తే మేము మీటింగ్ పెట్టించాం. దాదాపు 7,000 మందితో మీటింగ్ పెట్టించాం. జూలై 27వ తారీఖు 93. నాకు ఆయన నాయకుడు కూడా కాదు కదా, ఎందుకు అలా మీటింగ్ పెట్టి అంటే ఒక క్రేజీ దాంతో వచ్చాడు. ఆయన మీటింగ్ పెట్టాడు. పరిటాల రవి గారు అప్పుడు కూడా మాట్లాడేవాడు. అంటే ఆ జనంలో మాట్లాడలేకపోయినాడు వాస్తవంగా. వయసు రీత్యా పరిటాల రవీంద్ర గారు మీకన్నా ఇద్దరం ఒక 6 నెలల డిఫరెన్స్ అంతే అంతే. ఆయన ఒక 6 నెలలు పెద్దోడు, నేను ఒక 6 నెలలు చిన్నోడు ఉంటాను అంతే. తర్వాత ఇంకా అంత ఎట్లా చేద్దాం రాజకీయాలు. అదే సందర్భంలో ఇట్లా జరుగుతున్న సందర్భంలో ఏం జరిగిందంటే ఇంకా ఆయన రాలేదు రాజకీయాలకి. ఒకటి కోర్టుకు వచ్చిపోయాడు, మీటింగ్ పెట్టాం. తర్వాత క్రమంలో ఏమైపోయిందంటే మేము ప్రశాంత్ లాడ్జిలో దిగేవాళ్ళం. అనంతపూర్లో ఇక్కడ సెంటర్ ఉంది చూడండి, ప్రశాంత్ లాడ్జి మన లలితకర పరిషత్ ముందర. ఆ రోజుల్లో మేమంతా ఈ రాజకీయాలు ఎట్లా చేయాలి, పెనుగొండ ఎలక్షన్స్ రేపు భవిష్యత్తు ఎట్లా నిలబడాలి, ఎవరు క్యాండిడేట్ అయితే గెలుస్తాడు, వీళ్ళందరినీ ఎట్లా ధీటుగా ఎదుర్కొనే వ్యక్తి ఎవరైతే బాగుంటుంది అని అందరూ మాట్లాడుకున్నాం. అక్కడ ఈ గడ్డం సుబ్రహ్మణ్యం కానీ, ఇంకొక అతను చిమిలి వెంకటేష్ కానీ, ఆలం వెంకటనారాయణ కానీ, ఇట్లా చాలామంది ఉండేవాళ్ళు. ఒక ఎక్సైజ్ రమణాన్ ఉంటారు. వీళ్ళంతా ఆడ సెంటర్లో కలిసేవాళ్ళం. ఎప్పుడు కూడా మేము మా విలేజ్ నుండి వచ్చిన ప్రశాంత్ లాడ్జిలో మేము ఉండేవాళ్ళం. ఆ రోజు ఆ సెంటర్లో అందరూ మాట్లాడుకు ఎట్లా చేద్దామనేసి. అక్కడ కూడా ఫైనల్గా ఎస్ రామచంద్రరెడ్డికి ఇంకోసారి నువ్వు పోయిరాపో, ఆయన రాజకీయాల్లో ఉంటాడా రాడా పోతాడా కనుక్కొని వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాం అనుకున్నాం. డిసైడ్ చేసుకొని వస్తే ఆయన అయ్యో నాకెందుకు ఈ రాక్షసులతో వీళ్ళతో ఎట్లా పోటీ చేయాలి, నాకు వద్దు, నాకు రాజకీయాలే వద్దు అని చెప్పి పంపించాం. అయిపోయిన తర్వాత మేమంతా ఏమనుకున్నామంటే రైట్, ఎవరైతే బాగుంటుంది పరిటాల రవి అయితే బాగుంటుంది ఇంకా కాన్స్టిట్యున్సీకి అని డిసైడ్ చేసుకున్నాం. అప్పుడు డిసైడ్ చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్యం పెద్ద ఆయన దగ్గరికి పోయాడు, ఎన్టీ రామారావు దగ్గరికి పోయేసి ఇట్లా పరిటాల రవి అయితే బాగుంటుంది పెనుగొండకి అని ఆయన ఆడబోయి చెప్పడము, పెద్ద ఆయన పిలిపివ్వడము. పెద్ద ఆయన పిలిపించిన తర్వాత ఇంకా నేను రాజకీయాలకు రావాలని డిసైడ్ చేసుకోవడము. తర్వాత ఇంకా ఇవన్నీ స్పీడప్ చేసాం బాగా రాజకీయాల్లో పరిటాల రవి గారి కన్నా మీరే టీడీపీలో సీనియర్ నాయకుడు. నేను పార్టీ ఆవిర్భావం నుండి ఉండా. నేను 85కి మండల పార్టీ ప్రెసిడెంట్. గడ్డం సుబ్బు అప్పటికే టీడీపీలో ఉన్నారు. మేమంతా బాగా విద్యార్థి రాజకీయాలు, మేము కాలేజ్ ఇదైపోతేనే వచ్చేసిన వాళ్ళం కదా. మొట్టమొదటి మీకు రాజకీయాల్లో ఓనమాలు దిద్దిన వాళ్ళు ఎవరున్నారు? ఓనమాలు ఏం లేదు బాబు, ఎన్టీ రామారావు ఆ పార్టీలో ఆకర్షితులై వచ్చాము. రామచంద్రారెడ్డి మాకు కొంత బంధుత్వాలు ఉన్నాయి. అదే క్రమంలో 83లో తెలుగుదేశం పార్టీకి బాగా మా నాన్న లీడ్ తీసుకొని అక్కడంతా ఆ ప్రాంతంలో బాగా ప్రచారం ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అంతా కూడా సపోర్ట్ చేసాం. అట్లే రాజకీయాల్లోకి వచ్చాం. ఇవన్నీ అంటే కొంత పరిటాల రవీంద్ర గారితో మొట్టమొదటిసారిగా మీకు ఎక్కడ పరిచయం ఏర్పడిందంటే కొత్తపల్లి అని చెప్పాను కదా. సందర్భంలో 93లోనే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. కొత్తపల్లి మనకొండ కొత్తపల్లి రామగిరికి అందివే ఆ విలేజ్ వస్తుంది. అక్కడ ఆ బండి మీద కూర్చొని ఉంటే అప్పుడు మాట్లాడాను. యాక్చువల్గా ముందు ఎప్పుడు చూసింది కానీ 89 ఎలక్షన్ అంతా కలిసి పనిచేసాం. 89 ఎలక్షన్లో గాదిలింగప్ప ఎలక్షన్స్లో 89 రామచంద్రరెడ్డి నిలబడినప్పుడు మేమంతా కలిసి పనిచేసాం. ఆయన రాజకీయాల్లో లేరు కదా ఆయన. ఎవరు? పరిటాల రవీంద్ర గారు రాజకీయాల్లో లేడు. ఆయన రాజకీయాల్లో లేడు, వాస్తవంగా లేడు. బయట నుంచి సపోర్ట్ చేశారంటారా? బయట పార్టీకి సపోర్ట్ చేశాడు. 89లో రాజకీయాల్లో అంటే ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు ఆయనకి. తెలుగుదేశం అభిమానంతోనే రామచంద్రరెడ్డి పక్షాన ఆ రోజు ఇండిపెండెంట్కి సహకారం అందించాడు. ఆ పద్ధతిలో మేమంతా ఆ రోజు చేసాం. తర్వాత మేము కలవలేదు ఎప్పుడు కూడా. 93లోనే మనగొండ కొత్తపల్లిలో కలిసాం. తర్వాత ఇవన్నీ వచ్చాయి. తర్వాత ఇంకా ఇవన్నీ జరిగినాయి. 90 ఏదో చెప్పాను కదా, మా విలేజ్కి వచ్చాడు. తర్వాత పెద్ద ఆయన పిలిపివ్వడం, ఆయన రావడం, రాజకీయాల్లోకి రావడం, అంతా కలిసి పనిచేయడం, బాగా కష్టించి పనిచేసాం.
కష్టించి పనిచేసిన నేను కూడా 83 నుండి పాలిటిక్స్లో ఉన్నాను. అదేవిధంగా ఆ ప్రాంతంలో కూడా కమ్యూనిటీ, మా కమ్యూనిటీ కూడా మేజర్ కమ్యూనిటీ, దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నాకు ఈ జిల్లా పరిషత్ మెంబర్గా సహకరించాడు. యునానిమస్గా జిల్లా పరిషత్ మెంబర్గా ఎలక్ట్ అయ్యాను. రవీంద్ర గారిని మీరు, గడ్డం సుబ్బు గారైనా ఇతరులు ఎవరైనా తీసుకెళ్లారా ఎన్టీఆర్ గారు? ఫస్ట్ పోయింది సుబ్రహ్మణ్యమే పోయి ఇట్లా ఈయనైతే సూటబుల్ అని చెప్పినప్పుడు పెద్ద ఆయన పిలిచాడు. అప్పుడు అందరూ పోయాం అక్కడికి. తర్వాత రాజకీయాల్లోకి రావడం ఇంకెవన్నీ 94లో భారీ ఎత్తున హవా. మీరు ఎంత రాజకీయంగా ఉన్నప్పటికీ పరిటాల రవీంద్ర గారి వర్గంలో చేరినంతనే మీ హవా కొనసాగింది అనేది ఒకటి. మాకు వర్గం అనేది కాదు కదా, పార్టీ కదా. నీకు పార్టీలోకి ఆయన వచ్చి చేరాడు, పార్టీని అందరూ కలిసి పనిచేసాం. చేరిన తర్వాతనే మీ హవా ఎక్కువైంది అంటే బీకే పార్సారథి గారికి అంటూ హవా అంటే నేను వాస్తవంగా ఒప్పుకోవాలి. 95 జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆ రోజు జెడ్పీ మెంబర్గా పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాడు. ఎలక్ట్ అయిన ఆయన సహకారంతో, యునానిమస్గా ఎలక్ట్ అయిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఆయన సహకారంతో. పరిటాల రవీంద్ర గారు ఉండడంతో ఆ రోజు మీరు రొద్దముకి నామినేషన్, జెడ్పీటీసీగా నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా మీరు పెనుకొండకు వెళ్ళాలంటే అనంతపురంకి వచ్చి నామినేషన్ వేయాల్సి ఉండగా మీరు పొరపాటున పెనుకొండకు వెళ్ళి టైం అయిపోవడంతో మీకోసం టైం ఎక్స్టెన్షన్ చేయించి మరి ఆ రోజు నామినేషన్ దాఖలు చేయించారు. అది ఆ రోజు యాక్చువల్ ఒరిజినల్గా నిజమే. అదేమంటే మా మండల పరిషత్ అభ్యర్థిగా నిలబడిన నరసింహుల కోసం వీళ్ళు దౌర్జన్యం చేస్తారని ఎట్లయినా కానీ ఆడ ఉండాలి, అది మేమంతా ఎలా ఇబ్బంది పెట్టకుండా వానికి చూసుకోవాలనే ఉద్దేశంతోనే అక్కడనే ఆగిపోయినాం. తర్వాత క్రమంలో తెలిసింది, కానీ ఇన్ టైంలో వచ్చాం. మేము ఇక్కడికి వచ్చాం, ఎక్కడికి అనంతపురం ఆఫీస్కి వచ్చాం, ఇచ్చేసాం. అప్పటికే టైం అయిపోయింది. పరిటాల రవీంద్ర గారే టైం అయిపోయిందంటే టైం అయిపోలేదు కాబట్టి నామినేషన్ తీసుకున్నారు. టైం అయిపోయింటే తీసుకోరు కదా నామినేషన్. అప్పటికే చాలా మంది బీసీలు ఉన్నారు. అంతమంది బీసీలు ఉన్నప్పటికీ మీకే పరిటాల రవీంద్ర గారు ఎందుకు అంత మద్దతు ఇచ్చేవారు? ఆయన కూడా ఒక ఆలోచన తట్టేదానికి ఇంకా ఒక బలమైన కారణం ఉంది. కారణం ఏమంటే జెడ్పీ మెంబర్స్ అంతా ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చైర్మన్ ఎవరు, తర్వాత వైస్ చైర్మన్ ఎవరు, ఈ విప్ ఎవరు అని డిస్కషన్ జరుగుతుండేది. ఆ సందర్భంలోనే ఒక చిన్నది ఏం జరిగిందంటే, మేము ఇది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఉన్నాం. పరిటాల రవీంద్ర గారు అందరూ కూర్చొని సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఏమైపోయిందంటే మాకు బుల్లె లక్ష్మీనారాయణ మా జిల్లా పార్టీ కురుబురు సంఘం అధ్యక్షుడు, అతను నాతో అన్నాడు, మనం ఈ జిల్లాలో ప్రముఖంగా మేజర్ కమ్యూనిటీ మంది కూడా వన్ ఆఫ్ ఈ కులాల్లో వాల్మీకులతో సమానంగా మనము ఈ మెజారిటీ ఉన్న ఇన్ని ఓటర్స్ ఉండుకొని 7-8 నియోజకవర్గాల్లో మేజర్ కమ్యూనిటీ ఓట్స్ ఉన్నాయి. కానీ మనకి ఏ ప్రాధాన్యత రాలేదు, కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్ ఇలా ఏమీ కాలేదు. కనీసం అట్లీస్ట్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అడుగుదాం అనేసి ఒక టైప్డ్ లెటర్ తీసుకొని వచ్చి సంఘం తరఫున ఇచ్చాడు. మా పార్థసారథిగా అట్లీస్ట్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అన్న ఇవ్వండి అని ఇచ్చాడు. అక్కడికి ఇచ్చిన తర్వాత సరవాడాను బలవాడ లక్ష్మణాయన నువ్వేం చెప్పాలి మాయా అయిపోయి నేను ఇస్తా అని అన్నాడు. అంతే. అది జరిగిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఆయన హైదరాబాద్ పోయాడు పరిటాల రవీంద్ర గారు. పోయి వచ్చిన తర్వాత ఒకరోజు మేమంతా కూర్చొని తర్వాత కలుసుకున్నాం, గెస్ట్ హౌస్లో కలుసుకొని మాట్లాడుతూ ఉంటే, పార్త ఏం లేదులే, మనం నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేస్తా, కేసీఆర్ అనే పేరు ఇంకా అది ఆప్షన్, ఇంకా దాంట్లో లీక్ కాలేదు. తర్వాత బోపిరెడ్డిని విప్పు చేద్దాం అనుకున్నాం. అంటే గుత్తా వెంకటనాయుడు వచ్చి తర్వాత ధర్మవరం ఎమ్మెల్యే వచ్చేసి లేదు మాకే కావాలి వైస్ చైర్మన్ అని అడిగాడు. సరేలే అని, సరే నువ్వు విప్పుగా ఉండు, ఒకవేళ ఆయన అది ఉంటాడు అని డిస్కస్ జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే జరిగిపోయింది ఏమంటే, తర్వాత కేసీ నారాయణ ఇదే మన గడ్డం సుబ్రహ్మణ్యం అంతా హైదరాబాద్కి పోతే బీఫారం తీసుకొని వచ్చారు. బీఫారం చైర్మన్గా కేసీ నారాయణ తీసుకొని వచ్చారు. తర్వాత తీసుకొని వచ్చిన తర్వాత రెండో రోజు మాకు తాగే నీళ్ళకి పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళారు, పరిటాల రవీంద్రతో సహా అందరూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన సందర్భంలో డిస్కషన్ జరుగుతూ ఉంది. దాని మీద జరుగుతూ ఉంటే పెద్ద ఆయన నుండి ఫోన్ వచ్చింది ఇక్కడికి, ఇది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి. ఒకసారి రింగ్ అయింది. ఎవరున్నారంటే కేసీ నారాయణ గారు ఉన్నారన్నారు. పరిటాల రవీంద్ర గారు ఎక్కడ ఉన్నారంటే పుట్టపర్తిలో ఉన్నారని చెప్పారు. చెప్తే రెండోసారి మాట్లాడమని చెప్పినారు. వీళ్ళు ఇక్కడ రింగ్ అయితే ఇక్కడ ఎత్తిలా డైరెక్ట్గా పుట్టపర్తికి ఫోన్ చేశారు. మామూలుగా ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్పేసి ఇట్లా పెద్ద ఆయన మాట్లాడాలంటే ఆయనకి రింగ్ ఇచ్చినారు. ఫోను ఇస్తే లేదు, ఇట్లా ఖమ్మంలో మార్చాం జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిని సిడి రవికుమార్ని ఇస్తాం ఖమ్మాస్కి,
స్టేట్లో ఇప్పుడే 5 మంది అయిపోయినారు కాబట్టి అనంతపూర్కి చేంజ్ చేస్తున్నాం అభ్యర్థిని 5 నిమిషాల్లో నువ్వు చెప్పు అని చెప్పినాడు. 5 నిమిషాలు చెప్పు అంటేనే ఇమీడియట్గా 2 డమ్ములు కొట్టేతాలకి ఇంకా ఒకసారి ఫోన్ వచ్చింది 2 సిగరెట్లు తాగేటప్పటికి. ఎక్కువ తాగుతారు. ఎక్కువ సిగరెట్లు తాగుతుంటారు ఆయన. ఫోన్ వస్తే ఇమ్మీడియట్గా రిసీవ్ చేసుకొని అంటే ఈ జిల్లాలో పరిస్థితులు కమ్యూనిటీ ఇవన్నీ అక్కడ చెప్పాము కదా, ఒక లెటర్ ఇచ్చాము కదా అప్పుడు. దాన్ని చూసుకొని మేజర్ కమ్యూనిటీ పెనుగొండ నియోజకవర్గంలో కూడా ఉంది కదా, ఇస్తే బాగుంటుందని ఎవరితో అడగనే ఆయనే సొంతంగా నిర్ణయం చేసుకొని ఆలోచన చేస్తూ పెద్ద ఆయనకి నా పేరు ఇమ్మీడియట్గా చెప్పేశాడు. అయిపోయింది. వెంటనే మా దీనికి వచ్చాడు, పెనుగొండకు వచ్చాడు. పెనుగొండకు వచ్చి ఎస్ రామచంద్రరెడ్డిలు ఉంటే ఇట్లా పెద్ద ఆయన ఇట్లా ఫోన్ చేశాడు, మారుస్తున్నామని పార్త పేరు చెప్పాను నేను అని చెప్పేసాను. అక్కడ చెప్పేసి ఇమీడియట్గా అక్కడ ఫోన్ చేశాడు మా రొద్దం పోలీస్ స్టేషన్కి. అప్పుడు ఇవి లేవు, సెల్ ఫోన్లు ఇవన్నీ ఏంటి లేవు. రొద్దం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇట్లా పార్త ఇంట్లో రమ్మని చెప్పండి అని చెప్పినాడు. మేము అప్పటికి ఆ రోజు మే 20వ తారీఖు అనుకుంటున్నా, మే 20వ తారీఖు 95 మండల పార్టీ ప్రెసిడెంట్స్ ప్రమాణ స్వీకారం పెట్టాం. అప్పుడు మా రొద్దానికి ఒక నరసింహులని నరసింహులు అనే అబ్బాయి మా ఎస్సీ క్యాండిడేట్, ఆ అబ్బాయి ప్రమాణ స్వీకారం ఉండేది. ఆ రోజు చేయించి నేను ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి పోయి మా ఇంటికాడ పోయేసి కొద్దిగా ఏదో చాప వేసుకుని బయట చల్లగా గాలి తోలుతుంటే అట్లా అడ్డం అనుకున్నా. మా తమ్ముడు ఇంకొక అబ్బాయి వచ్చి హెల్త్ బాగాలేదు ఇంజక్షన్ వేసుకురావాలా అంటే మోటార్ సైకిల్ తీసుకోబోండి అని చెప్పిన. తీసుకోబో 5 నిమిషాలకు వచ్చారు. తిట్టా, ఎందుకు ఇంత స్పీడ్గా వచ్చారు మోటార్ సైకిల్, ఇంకెంత తొందరగా ఇంజక్షన్ వేసుకొచ్చారు అని. లేదన్నా పరిటాల రవి గారు పోలీస్ స్టేషన్కి వస్తున్నాడంట, నేను ఇమ్మీడియట్గా రమ్మని చెప్పారంట, పోలీసులు చెప్పారు, దానికి వచ్చామని చెప్పారు. నేను చేరేటప్పటికి ఆయన పెనుగొండ ఉంటే వచ్చినాడు. చాలా ఫాస్ట్ కదా వెహికల్. అనుకోలేదు మీరు చెప్పి చైర్మన్ అవుతారని అనుకోలేదు మీరు. నేను కలలో కూడా ఊహించలేదు. ఒక్కసారిగా మీ పేరు తెర మీదకి రావడంతో మీరు ఎలా ఫీల్ అయింటారు అప్పుడు? అట్లా కాదు, వచ్చాము స్టేషన్కి వచ్చి కూర్చున్నాము ప్రశాంతంగా. ఆయన కూర్చున్నాడు, వెంటనే టీ కాఫీ తెమ్మనం తెచ్చారు, తాగుతూ ఉన్నాం. అంటే ఆయన కూడా సడన్గా చెప్పలేదు, స్లోగా ఇట్లా ఇదంతా జరిగింది. నేను పుట్టపర్తి పోయింటే త్రాగేనీటి సమస్య మీద మాట్లాడేదానికి ఆ సందర్భంలో ఇట్లా ఫోన్ వచ్చా, ఇట్లా జిల్లా పరిషత్ ఇది మారుస్తున్నామని చెప్పాడు, నీ పేరు చెప్పాను నేను, నువ్వు పొద్దున్నే వచ్చి నామినేషన్ అయ్యేలా ఇమ్మీడియట్గా నువ్వు వచ్చే అనంతపూర్కి అన్నాడు. నిజంగానే ఒక ఇది కదా, ఊహించని పరిణామాలు కదా, మనకు కూడా ఉక్కిరి అవుతాం. నిజంగానే అట్లా జరిగింది. తర్వాత నా కారు లేకపోతే పావుగొడకపోయాను ఆయన వెంటనే. తర్వాత మార్నింగ్ కారు తీసుకొని మేము నాగసముద్రం గేటు మీదుగా పెనుగొండకు రావాలని వస్తున్న సందర్భం 6 గంటలకే పేపర్ తీస్తే అనూహ్య పరిణామాల మధ్య అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని బీకే పార్థసారథికి మార్చడం అనేది వచ్చింది. ఇక్కడికి వచ్చాం. ఆ రోజు 28 మే 28, 95 ఆ రోజు ఇక్కడికి వచ్చాము. తర్వాత సండే అనుకుంటున్నారు, సండే ఆ రోజు నామినేషన్ వేశాం. ఆ సందర్భంలో మున్సిపల్ ఆ రోజు గొడవలు జరిగాయి. ఆ రోజు మేము కూడా ధర్నా చేశాం. ఏది రీపోలు పెట్టమని, అవన్నీ బూతులంతా రీపోలింగ్ జరపమని అది కూడా చేశాం. ఇంక వచ్చాం, ఎలక్షన్ ఇది నామినేషన్ వేసాం. తర్వాత ఇంకా ప్రమాణ స్వీకారం కూడా నెక్స్ట్ డే చేసేసాం. జిల్లా పరిషత్ చైర్మన్గా పరిటాల రవి పూర్తి సహకారంతో ఆయన దాంట్లో జిల్లా పరిషత్ చైర్మన్గా మీకు పరిటాల రవి పూర్తి సహకారం అంటారు. లేకపోతే ఆయన వర్గంలో ఉన్న మీరు ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గాను, ఒకసారి ఎంపీ గాను, ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా అయ్యారు మీరు. అంటే ఆయనతో ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో విభేదాలు వచ్చాయా? వస్తాయి, కామన్గా పాలిటిక్స్లో అనేది విభేదాలు వచ్చాయి. నేను కూడా ఆయన కూడా ఒకసారి 6 నెలలు మాట్లాడుకోలేదు, ఒకసారి 11 నెలలు కూడా మాట్లాడుకోలేదు మేము. అంటే ఏ కారణం చేత? కొన్ని రాజకీయ దీంట్లోనే కొన్ని వస్తాయి, మీకు తెలుసు. సోదరుడు కూడా ఒక అంటే ఆయన ఏమంటే ఒక మొండిపట్టు పట్టేవాడు కొన్ని దానికి. ఆ మొండిపట్టు పట్టినప్పుడు మనం కూడా రాజకీయాల్లో పట్టు సడలింపు ఉండాలని చెప్పేవాళ్ళం. ఆ సందర్భంలో గుమ్మన ఆయన అలిగేవాడు. అట్లా సందర్భంలో కొంత అప్పట్లోనే బీకే పార్సార్ గారు అంటే కొద్దిగా మృదు స్వభావి అనేది ఒక ఉన్నది. ప్లస్ పరిటాల రవి గారు అంటే అసలు అతన్ని చూడ్డానికే భయపడేవారు జనం, అసలు పేరు పలకడానికి కూడా అసలు భయపడే సమయంలో మేము ఎప్పుడూ అన్నదమ్ములుగా ఒక ఫీలింగ్ ఉండేది మాకు. ఒక ఎవరైనా కూడా మీ అన్న అనేవాడు, మా అన్న అనేవాడు. ఇప్పటికీ నేను అదే మా అన్న అనేంట అట్లా ఒక ఇది ఉండేది. కానీ కొన్నిసార్లు రాజకీయాల్లో అంటే పట్టు సడలింపు అనేది ఉండాలనేది నా భావన. బలంగా ఏదైనా ఒక విషయంలో మీరు విభేదించారా పరిటాల విషయాలు చేయకూడదు?
కొన్ని విషయాల్లో విభేదించాల్సి వస్తుంది అది ఎలాంటి విషయాలలో? రాజకీయాల విషయాల్లోనే. అంటే రాజకీయాలు అంటే అవన్నీ మనం ఓపెన్ చేస్తే బాగుండదు అవి. కాబట్టి విభేదించే వాళ్ళం కొన్ని విషయాల్లో. దాంతో కొద్దిగా ఒకసారి 6 నెలలు, ఒకసారి 11 నెలలు మాట్లాడలేకపోతే. అప్పట్లో కొన్ని విషయాలు ఉండేది. పరిటాల రవీంద్ర గారికి ప్రైవేట్ సైన్యం ఉండేది, ఆయన శత్రువులందరూ కూడా ప్రైవేట్ సైన్యం ద్వారా హత్య చేయించేవారన్న ఒక విమర్శలు కూడా అప్పట్లో గట్టిగా వచ్చేటి. అంటే ఆ సందర్భంలో మీరు ఆయన వెంట ఉన్నప్పుడు ఎలాంటి గైడ్ చేసేవారు? నాకు అలాంటి సమస్య నా ముందుకే రాలేదు. నేను ఆయనతో అట్లా చర్చించలేదు ఎప్పుడు. ఆ సందర్భమే నా దగ్గర రాలేదు. ఆయన ప్రైవేట్ సైన్ ఉందా లేదనేది కూడా నాకు తెలియదు. నేనంతా ఓన్లీ అది ఎప్పుడు కూడా సాఫ్ట్ కార్నర్. నేను ఎప్పుడు ఇప్పటికీ సాఫ్ట్ కార్నరే, అప్పుడు సాఫ్ట్ కార్నర్. అప్పట్లో ఉన్న గడ్డం సుబ్బుతో కానీ, మీకు చమ్మన్ గారితో కానీ, పోతుల సురేష్ గారితో కానీ ఎలా ఉండే సంబంధం? ఫ్రీగా నేను హ్యాపీగా ఉండేవాళ్ళు, అందరితోనే బాగా ఉండేవాళ్ళని. నేను ఎప్పటితోనే ఎవరితోనే విభేదించలేదు ఆ రోజుల్లో కూడా, రాజకీయాల్లో కూడా. పరిటాల రవీంద్ర గారికి మీతో ఉన్న రిలేషన్ అలాంటిది, వాళ్ళతో అంటే గడ్డం సుబ్బు గారితో కానీ, చమ్మన్తో కానీ, పోతుల సురేష్ వాళ్ళతో బాగా సంబంధాలు ఉండే. తర్వాత వచ్చినోడు నేను. ఇప్పుడు సురేష్తోనా చమ్మన్తో మొదటి నుండి ఉండేది అనుబంధం వాళ్ళందరికీ. మధ్యలో మేము వచ్చాము, రాజకీయాల్లో వచ్చాము. అట్లే ఒక అభిమానంతో, ఒక ఫ్రెండ్లీగా, ఒక అన్నా తమ్ముడు మాత్రం వ్యవహరించాము రాజకీయాల్లో. కానీ కొన్ని రాజకీయ విభేదాలు ఉండొచ్చు, విభేదించడం. అంటే పరిటాల రవీంద్ర గారి కంటే మీరు కానీ లాస్ట్ చనిపోయే వరకు కూడా నేనే ఆయన వెంటునింది. అది మాత్రం నగ్న సత్యం. అది అంటే ఒక్కటి ఇక్కడ 1990 పార్టీ ఆవిర్భావంలోనే మీరు పార్టీలోనే పుట్టారు. మీరు అంటే పరిటాల రవీంద్ర గారిని మీరు పార్టీలోకి తీసుకొచ్చింది మీరే. బలమైన నాయకుడు. నేనంటే సుబ్రహ్మణ్యం పోయి పెద్ద ఆయనతో మాట్లాడిన తర్వాత పెద్ద ఆయన పిలుపు మేరకు వచ్చాడు. ఆ పిలుపులో మేము కూడా పోయాం. యాక్చువల్గా మేము పార్టీలో ఉన్నాం, అందరూ కలిసిపోయినాం. వచ్చిన తర్వాత ఆయన నాయకత్వంగానే పనిచేస్తాం ఈ జిల్లాలోనే. అందరూ ఆయన సీనియర్ అయినప్పటికీ ఆయనకు అంత హవా, అంటే అంత ప్రయారిటీ రావడానికి కారణం సామాజిక వర్గం అంటారా, లేక ఇతరత్ర కారణాలు? సామాజిక వర్గమే కాదు, అన్ని రకాల హంగు, అన్ని రకాల బలము ఆయనకు ఉండేది కాబట్టి ఆయన నాయకత్వం, ఆర్థిక బలం అన్ని ఉన్నాయి. ఎస్, ఆర్థిక బలము, అంగబలము అన్ని ఉన్నాయి కాబట్టి 94 ఎన్నికల్లో ఆయన నాయకత్వాన్ని ఈరోజు ఆ రోజు జిల్లాలో ఎలక్షన్లో అందరూ పోటీ చేశాం. భయానకరమైనటువంటి వాతావరణంలో ఒక నాయకుడు ఉన్నాడు మాకి అనేటువంటి ఒక ప్రజలకందరూ ఒక భావన వచ్చింది 94 ఎన్నికల్లో. శ్రీరాములు గారు బతుకున్న రోజులు ఎలా ఉండేది అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా? నాకు అంత లేదు. నేను ఇంకా చిన్నోడు. పరిటాల శ్రీరాములు చనిపోయినప్పుడు నేను 7th క్లాసు 8th క్లాసు చదివేవాడిని. అంత తెలియదు నాకు. అయితే నేను కూడా తిరుమని మా అక్కనిచ్చాము, మా అక్క కూతురుని నేను చేసుకున్నాను కాబట్టి నేను తరచుగా ఆ ప్రాంతానికి వెళ్ళేవాడిని. అట్లా తెలుసు తప్ప. అప్పట్లో ఓబులరెడ్డి రమణారెడ్డి గారు ఒక ఆధిపత్యాన్ని చెక్ పెట్టాలంటే పరిటాల రవీంద్రనే ఒక ప్రత్యామ్నాయం రావాలి. ఈ జిల్లాలో అరాచక శక్తులు కూడా విజృంభిస్తున్నాయి, దౌర్జన్యాలు పెచ్చిమీరిపోతున్నాయి. ఈ తరుణంలో పరిటాల రవీంద్ర అట్లా నాయకుడు వస్తేనే సరిగా ధీటుగా నిలబడగలుగుతాం. తెలుగుదేశం పార్టీ అన్ని రకాల అండగా ఉంటుందని ఒక కల్పిస్తాం జనానికి, ఒక ధైర్యాన్ని దింపుతుందనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆయన్ని తీసుకురావడం. పరిటాల రవీంద్ర గారు దౌర్జన్యాలు చేయలేదంటారా? దౌర్జన్యాలు అంటే ఏ విధంగా? అంటే పెత్తందారులను వాళ్ళ చేసే అరాచకాలని ఎదిరించాడు. వాళ్ళు ఎక్కువ అరాచకాలు చేశాడు, అరాచకాలు అణిచివేసాక వచ్చాడు. అప్పుడు ఆనాడు కాంట్రాక్ట్ పనులు చేయాలన్నా అప్పట్లో భయపడేవారు. రైల్వే టెండర్స్ కానీ ఇంకో దాంట్లో పాల్గొనాలన్నా భయపడేవారు. ఎక్కడ కూడా గుంతకల్లో కానీ జిల్లాలో ఏ పని ఆయన ఎక్కడా పోయేసి ఆపండి మీరు టెండర్లు వేయద్దని చెప్పలేదు. చాలామంది టెండర్లు వేసుకున్నారు. టెండర్లో ఈ రోజు ఉంది, ఆ రోజు ఉంది. టెండర్ల సంస్కృతి ఎట్లుంది మీ అందరికీ తెలుసు. అప్పట్లోనే పోతుల సురేష్ అంటే ఆర్ఓసి రీఆర్గనైజేషన్ కమిటీ పోతుల సురేష్ ద్వారా చాలా మందిని కూడా అంతమొందించారన్న ఉంది అప్పట్లో. అంటే మీరు ఎలా? నేను వాస్తవంగా చెప్తున్నా, నాకు ఎలాంటి విషయాలు అట్లాంటివి నేను ఏ రోజు కూడా ఎక్కడా నాకేవి తెలియవు. నాకు యాక్చువల్గా సురేష్ వరకు తెలుసు, అంటే మిగతా నాకు ఏం చేస్తున్నారు ఏమి అని అలాంటి విషయాలు నా దగ్గర ఏమి లేవు. నాకు అసలు నేనేం చెప్పినా పాలిటిక్స్ మాత్రమే పరిమితం అంతే. మీకు తెలుసు, నేను రాజకీయాల్లో మాత్రం రాజకీయంలోనే ఉన్నాను, రాజకీయ భాషే మాట్లాడాను, రాజకీయ సంబంధాలే ఉన్నాయి. నాటక రంగంలో మీకు ఏమైనా ప్రవేశం ఉందంట? నాకు ఎక్కడ సినిమా మాత్రం సినిమా రంగంలో ఉంది. శ్రీరాములయ్య సినిమాలో ఎస్పీగా చేశాను. అంటే అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఒక్కసారిగా ఎస్పీగా ఫీల్ అయ్యారు? ఏదో ఒక సినిమాలో నటించాలని ఒక కోరికతోనే తపంతోనే ఆ రోజు ఎస్పీగా మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? చాలా మంది నా కోరిక మేరకే ఆయన అది చేశాడు. నేను ఎస్పీగా అయితే బాగుంటాను, నాకు అది కావాలంటే ఎస్ తమ్ముడు అని ఇచ్చాడు. ఇంతకుముందు మీకు ఏమైనా డ్రీమ్ ఉండిందా? డ్రీమ్ కాదు, సినిమాలో ఏదో కనపడాలని ఒక ఉత్సాహం అంతే. కనిపించడానికి ఎస్పీ రోలే ఎంచుకున్నారు అంతే. నా కోరిక కదా. నేను కూడా డిగ్రీ చదివేటప్పుడు యాక్చువల్గా పోలీస్ ఒక ఎస్ఐ కావాలా అట్లా ఒక యాంగ్జైటీ ఉండేది. కానీ తర్వాత రాజకీయంలో స్పీడ్గా పెరిగిపోయింది. అనూహ్య పరిణామాల మధ్య
నేను రాజకీయాల్లోకి రావడం, స్పీడ్గా రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం. ఒకసారి లా చేద్దాం అనుకున్న డిగ్రీ అయిన తర్వాత లా చేసేదానికి అవకాశమే రాలేదు. ఈ పాలిటిక్స్లోకి యాక్టివ్ పాలిటిక్స్ అయిపోయిన తర్వాత అది మర్చిపోయినాం. తర్వాత మా నాన్న కనీసం బీఈడీ చేసేసి ఒక టీచర్గా అన్న స్థిరపడ్డాను. నో, ఇంకా నేను ఈ రాజకీయాల్లోనే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను విలేజ్లో, ఇంక ఉద్యోగం పోనని చెప్పేసి అట్లా వచ్చాను. 2004లో రాష్ట్రంలో టీడీపీ పరిపాలన అయిపోయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే పరిటాల రవీంద్ర గారికి ప్రాణహాని ఉందనేది ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అప్పట్లో తెలిసింది. అప్పట్లోనే అందరూ కూడా తలాకొక దిక్కులు వెళ్ళిపోయారు. అంటే పరిటాల రవీంద్ర గారికి థ్రెట్ ఉందని తెలిసినా కూడా మీరేమైనా గైడ్ చేయలేదు, ఎక్కడ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోండి అని కానీ ఎక్కడికి వెళ్ళమని ఏమో గైడ్ చేయలేదు? వాస్తవంగా అయితే ఆ రోజుల్లో అందరూ గైడ్ చేశారు, చాలామంది కూడా చేశారు. థ్రెట్ అనేది ఉంది. అదేవిధంగా ఒక ఎన్నిక జరిగింది 2005లో 2000 జిల్లా పరిషత్ ఎన్నిక జరిగింది ఒకటి సోమందేపల్లి, మీకు తెలుసు. ఏది 2004 జనరల్ ఎలక్షన్స్ తర్వాత సోమందేపల్లిలో అశ్వత్ నారాయణ అనేతని మర్డర్ చేశారు. మర్డర్ చేసిన నేపథ్యంలో ఒక ఎన్నిక వస్తే ఆ రోజే చెప్పాడు, నాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, జనవరి 26వ తారీఖు టార్గెట్ పెట్టారు నాకు, కాబట్టి మీరంతా కూడా నువ్వే ఆడ ఉండి నడిపించే ఎలక్షన్స్ అంటే నేనే ఆ రోజు అక్కడ ఎలక్షన్ ఏజెంట్గా, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా నిలబడి ఆ జెడ్పీ మెంబర్ ఎలక్షన్ కూడా నా దూరంలో నేను నడిచింది. అండర్ గ్రౌండ్కి వెళ్ళలేకపోయారు అప్పుడు. అది కాదు చెప్తాను, అదే ఆ విధంగా వచ్చినా కూడా ఆయన ఏమంటే మొండి. ఆయన కూడా నేనేమైనా పోతే నన్ను కూడా పిరికివాడు అనుకుంటారేమో, పారిపోయినాడు అనుకుంటారేమో అనే ఒక దీంతోనే ఆగిపోయాడు తప్ప ఇంకోటి కారణాలు కాదు. చెప్పారు కొంతమంది నువ్వు బయటికి ఒక 1 year బయటికి వెళ్ళు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే మేము కాలువ శ్రీనివాసం మేము కూడా చెప్పొచ్చాం ఆ రోజు మేము మాటల సందర్భంలో, నువ్వు కూడా బయటికి పోతే బాగుంటుందని ఒక 1 month 2 months బిఫోర్ వేటకు వెళ్లే ముందు పులి 2 అడుగులు వెనక్కి వెళ్ళినట్లు ఏం వెనక్కి తగ్గితే పోయేదేముందన్న ధోరణిలో ఎవరు కూడా సూచనలు సలహాలు ఇవ్వలేదు. చేశారు, చెప్పారు. ఒక్కసారి ఎస్ అన్నాడు. తర్వాత మేము వచ్చిన తర్వాత కొంతమంది రైట్ నువ్వు వెళితే మేమంతా కూడా ఏం కావాలి, మేమంతా కూడా దీన్ని పిరికివాడు అనుకుంటారేమో అనే దీని చెప్పడంతోనే ఆయన ఇంకా రైట్ ఇది ఏదైనా కానిలేని ఒక స్థిర నిర్ణయానికి రావడం జరిగింది. అదే క్రమంలోనే మాకు ఆ ఎలక్షన్ సందర్భంగా చెప్పాడు, ఇట్లా జనవరి 26 టార్గెట్ పెట్టారు, ఎలక్షన్ నువ్వే చేయంటే ఎలక్షన్ చేసాము, గెలిచాం. తర్వాత ఒక 4-5 రోజులకి జిల్లా పరిషత్ ఎన్నిక వచ్చింది. జొన్నా సూర్యనారాయణ రాజీనామా చేసిన నేపథ్యంలో ఎన్నికలు వస్తే ఆ రోజులు ఇక్కడంతా మేము చాలామంది వచ్చారు. జిల్లా స్టేట్కి సంబంధించినటువంటి గోపాలకృష్ణారెడ్డి అయితేనేమి, శోభా నాగిరెడ్డి అయితేనేమి, తర్వాత కళా వెంకటరావు అయితేనేమి, చాలామంది స్టేట్ లెవెల్ లీడర్స్ కూడా ఒక 5-6 మంది వచ్చారు. జిల్లా లీడర్లు అంతా ఉన్నాం. ఆ రోజు జిల్లా జనరల్ బాడీ జరిగింది. ఆ మీటింగ్లో అంతా ప్రసంగిస్తూ ఉంటే నన్ను కూడా పిలిచాను, నువ్వు రా అంటే నేను కూడా మాట్లాడేసి వస్తాను ఉండన్నా అని చెప్పి వచ్చాం. వస్తే అందరూ భోంచేద్దాం అనుకున్నాం. మేమంతా భోంచేద్దామంటే నేను ఇంటికి పోతాను ఒకసారి పోతానని తర్వాత భోంచేద్దాం అన్నాడు. తెప్పించామంతా, భోజనం అంతా చేసాం. భోంచేసి నేనైతే ఆఫీస్లోకి పోయినా, ఆయనతో ఒక డమ్మ కొట్టుకుంటూ అట్లా పోయినాడు. మేము కూర్చున్నాం. మేమంతా ఎవరు హనుమంతరావు చౌదరి, నేను, గోపాలకృష్ణారెడ్డి, కళా వెంకటరావు, శోభా నాగిరెడ్డి అంతా కూర్చున్నాం. వచ్చిన భుజమిని చేసి వీళ్ళందరిన తర్వాత ఒక 1/2 hour తర్వాత మన గురుప్రసాద్ అడ్వకేట్ వీళ్ళంతా కూడా వస్తారు ఇంటికి, నువ్వు వీళ్ళని తీసుకొని రా వీళ్ళని ఇంటికి అని చెప్పాడు. చెప్పినప్పుడు నేను లేచాను. నేను కామన్గా మేమిద్దరూ ఆయన పోతాడంటే కారు వరకు పోయి కామన్గా అటు వరకు పోయి వచ్చేవాడిని. అదే క్రమంలో లేసేకపోతే నువ్వు వీడే కూర్చో వీళ్ళని పిలిచికరబ్బా అన్నాడు. ఆయన బయటికి పోయినాడు. బయటికి పోయిన తర్వాత ఆ వాకిలు వేసుకొని మేము చూడలేదు. మా ఆఫీస్కి ఇది పెడతాం కదా తలుపుకి లాక్, అటు అది పెట్టేసిన మేము చూసుకోలేదు. కానీ వితిన్ ఒక 3-4 minutes తర్వాత చిట్ అని సౌండ్ వచ్చింది. మేమేమనుకున్నాం, ఏదో చిటాకులు కాలుస్తున్నారా అన్నా అనేది శోభా నాగిరెడ్డి. ఏమోనమ్మా అనేటప్పటికే ఈ సాయినాథ్ గౌడ్, గుంటకల్ సాయినాథ్ కిటికీ పక్కన భయపడుకుంటూ పోతున్నాడు. అయ్యో ఏంది ఆ చిట్చిట ఆయన అంటున్న సందర్భంలోనే పొగబాంబులు బయటేసినట్టు సౌండ్ వచ్చింది, దబ్ అనే సౌండ్ వచ్చింది. ఇమీడియట్గా నేను ఇట్లా సాయినాథ్ గౌడ్ హోటల్ వెళ్తుంటే ఏం జరిగిందనేసి అప్పుడు బూట్లు వేసుకున్నా. ఆ రోజు ఆ బూట్ కాలుతో తన్నేసి వాకిలి తెలుసుకొని పోయింది. నేను శోభనాగిరెడ్డి ఇద్దరు బయటకు పోతే ఎవ్వరు కనబడడం లేదు. ఆయన మాత్రం పరిటల రేవుగా పడిపోయినాడు. ఇమీడియట్గా నీళ్ళు తీసుకొని పోద్దామనేసి ఇట్లా తీసుకొని పోయినాం. అప్పటికి ప్రాణం మీరు వచ్చేకి ప్రాణం పోయిందంటే 3 minutesలో పోయి ఉంటుంది. అది కూడా
అంటే ఆ సందర్భంలో మీరు పక్కన లేరు, లోపల ఉన్నారు అందరు కూడా. ఎవ్వరు లేరు, జనం ఉండేవాళ్ళు కూడా పారిపోయినారు. ఈ ఫైరింగ్ జరిగినప్పుడు పొగ బాంబులు వేసినప్పుడు భయపడి పారిపోయినారు. బయట పోతే ఇంక ఇద్దరు ముగ్గురు, ఒక పోలీసు ఆయన, తర్వాత ఇంకొక వ్యక్తి ఈశ్వరయ్య అనే అతను చనిపోయి పడిపోయినారు. అప్పటికి అంటే అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంతవరకు రవీంద్ర మీ వెంట ఉన్న రవీంద్ర మీకు అండగా, మీ పార్టీకి అండగా. సెకండ్స్ అందరూ భయపడిపోయినారు. నిజంగానే గొగ్గరపాటు జరిగింది. అందరూ అనుకున్నారు ఎట్లా అవుతుంది ఈ జిల్లాలో, ఈ దౌర్జన్యంగా ఇట్లా నడుస్తుంది, అరాచకాలు నడుస్తున్నాయి, రేపు భవిష్యత్తులో పార్టీ నిలబడుతుందా లేదని భయం ముట్టుకోయింది. అయితే ఆ క్రమంలోనే ఒక 5-6 రోజులు ఆఫీస్ కూడా క్లోజ్ చేసాం. తర్వాత మీ పేపర్లలో వాళ్ళు వీళ్ళు ఈ దిక్కు లేకున్న పరిస్థితి, పార్టీ ఆఫీస్కి ఇది క్లోజ్ చేశారు, అది ఇది వార్తలు రాశారు. తర్వాత హనుమంతరాయ్ చౌదరి వచ్చాడు, ఆయన వాకిలు తీయమని చెప్పాం. తర్వాత నేను పోయినా, తర్వాత కాలు శ్రీనివాస్ వచ్చాడు. సునీతమ్మ గారు ఆ సమయంలో ఎక్కడున్నారు? సునీతమ్మ గారు ఎక్కడున్నారు? చనిపోయినప్పుడు ఆమె వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఆమె ఇంట్లో నుండే తీసుకొచ్చి తర్వాత వచ్చింది జరిగిన తర్వాత ఇక కామన్గా ఇక రాజకీయాలు అట్లే చేసుకుంటూ పోయినాం కొద్ది రోజులు. తర్వాత పరిటాల రవీంద్ర గారు చనిపోయిన తర్వాత కొద్ది రోజులకి పావురాలకి ఇష్టం చంపారు. ఇవన్నీ చాలా జరిగాయి. ప్రభాకర్ హత్యలు జరిగాయి, చాలా మరణాలు జరిగిపోయినాయి. పరిటాల రవీంద్ర తర్వాత మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు జిల్లాలో, పార్టీ పరంగా కానీ ప్రత్యక్ష? మేము కూడా రాజశేఖర్ రెడ్డి అంటేనే అందరికీ భయం ఉండేది. అయితే మేము ధైర్యంగానే మేము పార్టీ నిలబెట్టుకున్నాం. తర్వాత కాలక్రమేణా మేము కూడా ధర్నాలు చేయడము, ప్రభుత్వం మీద పోరాటాలు చేయడము అందరూ యునైట్గా చేశాం. ఆ రోజుల్లో కూడా ఉండే లీడర్స్లోనే ఆ రోజు హనుమంతరాయ్ చౌదరి అయితేనేమి, తర్వాత కాలు శ్రీనివాస్ అయితేనేమి, మేమైతేనేమి, ఇంక జిల్లా లీడర్లు అంతా ఉన్నారు కదా. ఇప్పుడు తర్వాత మధ్యలో కొంతమంది వచ్చినారులే. తర్వాత అంతకు ముందు ఉన్న లీడర్లు కూడా ధైర్యంగానే ప్రతిదీ ఎక్కడైనా ఎవరైనా చనిపోతే పోయేసి మాట్లాడడం, పలకరించడం, పార్టీ ఆఫీస్కి తెలియజేయడం, పార్టీ ఆఫీస్ నుండి రాష్ట్ర కార్యాలయం నుండి డెలిగేట్స్ రావడం, అంత కాస్తో కూస్తో ఆర్థిక సహాయం చేయడం, అట్లే నిలబెట్టుకుంటూ ధర్నాలు అవి చేస్తూ పోరాటాలు చేస్తూనే పార్టీల అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కష్టపడ్డాం. మీకు 2004 ఓడిపోయిన తర్వాత 2014లోనే కదా అధికారం వచ్చింది. అందరూ కూడా స్ట్రాంగ్గా నిలబడ్డాం. ఇక్కడ నిలబడితేనే పార్టీ నిలబెట్టుకున్నాం. ఈరోజు రాయలసీమలోనే అత్యధికమైన సీట్లు గెలుచుకున్నాం. అంటే పరిటాల రవీంద్రతో ఆ రోజు మీకు మంచి సంబంధాలు, ఇప్పుడు విభేదాలు కూడా లేవంటారు? ఇప్పుడు విభేదాలు ఉన్నాయి, ఒక్కొక్కసారి వచ్చే రాజకీయ విభేదాలు తప్ప ఇంకొక విభేదాలు, వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవంటారు. అయితే ఈరోజు ఆయన సత్యమైన పరిటాల సునీతతో కానీ ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్తో ఎలాంటి రిలేషన్ ఉంది మీకు? నాకు ఈ పొద్దు సునీతమ్మతోనే బాగా సంబంధాలు ఉంటాయి. ఏటవన్నీ వస్తే నేను డైరెక్ట్గా మాట్లాడుతుంటాను, అది కాదు ఇది అని నేను కూడా సలహాలు ఇస్తాను. సీనియర్ విభేదాలు ఉన్నాయనేది బయట, ఇట్లా అంతర్గతంగా విభేదాలు ఉన్నాయనేది బయట, రాజకీయ విభేదాలు తప్ప ఇంకొక విభేదాలు లేవు. ఇప్పటికీ చెప్తున్నా, నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా చేస్తున్నా. ఆమె 2005 ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఆమెను నేను ముందుండి నడిపించాను ఆ ఎలక్షన్. 2005లో బై ఎలక్షన్ జరిగినప్పుడు పెనుకొండలో కూడా అసలు మొత్తం కూడా రక్తసిక్తమైంది పెనుకొండ అంతా కూడా. 2005 కాలేదే బై ఎలక్షన్స్ అంతా కూడా అదంతా కూడా. బై ఎలక్షన్ అని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ బ్రహ్మాండంగా ధైర్యంగా తిరిగాం. రక్తసిక్తమైంది ఆ రోజు జరిగింది. నామినేషన్ సందర్భంగా పరిస్థితులు ఎదుర్కొన్నారు మీరు? అప్పుడు ఎదుర్కొన్నాం. ఆ రోజు ఒక పక్క రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ బెదిరింపులో వెస్లేని ఒక అడిషనల్ ఎస్పీ ఉండేవాడు, అడుగడుగున మమ్మల్ని ఎదిరించేవాడు, అడుగడుగున మేము ధీటుగా ఎదుర్కొనే వాళ్ళం, ప్రతిదానికి కౌంటర్ ఇచ్చేవాళ్ళం. అట్లే పోరాటం చేసాం. ఎలక్షన్లో కూడా అంత స్ట్రాంగ్గా పోరాటం చేసాం. జిల్లా లీడర్లంతా కూడా ప్రతి ఏరియాలో ఉండి ఈ అధికార పార్టీకి అడుగడుగున అడ్డుకున్నాం, ధైర్యంగా అది ఎదుర్కొన్నాం. ఒక సందర్భంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రచారంకి వస్తానంటే ఆ రాజశేఖర రెడ్డి రాకున్నప్పుడు మీరు రావద్దని సార్, మేమంతా కష్టపడి పనిచేస్తాం, గెలిపించుకొస్తామని చెప్పాం. ఆ విధంగానే కష్టపడి పనిచేసాం. భారీ మెజారిటీతో 15. ఆ వైపు కూడా గంగుల భానుమతి గారు ఉన్నారు, ఈ వైపు సునీతమ్మ గారు. అంటే అంత పరిస్థితులలో మీరు ఎందుకు అంత స్టెప్ తీసుకోవాల్సి వచ్చిందంటే, అంత ధైర్యంగా ఎలా గెలుస్తామన్న ధీమా ఎలా ఉంది? ఒక పార్టీలో కమిట్మెంట్ ఉండేవాడిని నేను. ప్రజారాజ్యంలో కూడా మధ్యలో ఎలక్షన్ ప్రజారాజ్యం పార్టీ పుట్టుకొచ్చినప్పుడు కూడా చాలామంది వచ్చి నన్ను ఇన్వైట్ చేశాను, నేను వెళ్ళలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత 2-3 సార్లు పెద్ద ఆఫర్లు ఇచ్చారు, తర్వాత పిలిచారు రమ్మని, నేను వెళ్ళలేదు. నేను కమిట్మెంట్ ఉండేవాడిని. నేను ఏదో విద్యాభ్యాసంలో ఉంటే అంచెలంచెలుగా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను. తెలుగుదేశం పార్టీ అన్ని రకాల గౌరవించింది. దాదాపుగా ఎంపీ టికెట్లు 2 సార్లు ఇచ్చింది, శాసనసభ్యుడిగా 2 సార్లు అవకాశం ఇచ్చి జిల్లా పరిషత్ చైర్మన్గా ఇచ్చింది, జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా 2 సార్లు. 2005లో బై ఎలక్షన్ జరిగినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నారు. అంటే
సునీతమ్మ గారిని గెలిపించుకోగలమన్న ధైర్యం మీకు ఉండింది అప్పుడు? ఎస్ ఉంది. ప్రజలు వ్యతిరేకంగా తీర్పిస్తారు అధికార పార్టీకి. వీళ్ళు చేసిన అరాచక శక్తులకి ఖచ్చితంగా ప్రజలు తీర్పిస్తారు, ఒక నమ్మకం విశ్వాసం ఉండేది. ఆ విధంగానే ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు మీరు పరిటాల రవీంద్ర గారి కుటుంబం మీద అంత ఆదరణ పెంచుకున్నారు. అయితే పెనుకొండ నుంచి పరిటాల శ్రీరామ్ గారు ఈసారి రాజకీయ రంగప్రవేశం చేయాలని అనుకుంటున్నారన్నారు. ఈ విషయంలోనే మీకు నాకు భేదాభిప్రాయాలు ఎవరితో క్లియర్గా చెప్తున్నా. ఎవరైనా పోటీ చేసే అధికారం ఉంది. బీఫారం ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు. బీఫారం చంద్రబాబు నాయుడు గారికి శ్రీరామ్కి ఇస్తే నేను కూడా ఆయనకు సాయం చేస్తాను. గత ఎన్నికల్లో కూడా పరిటాల సునీత గారు శ్రీరామ్కి అప్పటికే టికెట్ అడిగినట్టు చెప్పారు. అంటే అడగడం దాంట్లో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. మా నాయకుడు ఉన్నాడు, అందరికీ ఏం చేయాలని ఎవరికేం ప్రాతినిధ్యం అనేది ఆయన డిసైడ్ చేస్తారు. టికెట్లు మేమంతకు మేము నిలబడేది లేదు కదా. ఆయన రేపు భవిష్యత్తులో ఎట్లా నిర్ణయిస్తే అదే పార్టీ కట్టుబడి పనిచేస్తాను. ఈ రోజుకి పనిచేస్తాను, రేపు పనిచేస్తాను. అంటే పార్టీ అధ్యక్షునిగా మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు ఈరోజు పార్టీ అధ్యక్షునిగా రేపు టికెట్ రాకపోతే ఎలాంటి పరిస్థితి? నాకు టికెట్ రాదు అనేది అయితే నాకు ఏ క్వశ్చన్ ఉండదు. నేను అహర్నిశలు పార్టీ కోసం పనిచేస్తా. ఇక నేను పార్టీలో ఒక కరడుగట్టిన తీవ్రవాది కాబట్టి నాకు టికెట్ రాదనే దాంట్లో నాకు అనుమానం అయితే ఎక్కడ ఉండదు. టికెట్ రాని పక్షంలో పార్టీ మరి అవకాశం ఏమైనా ఉందంటారా? నేను నీ బతికుండే వరకు కూడా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూగా ఉంటాను. నాకు టికెట్ రాదని, టికెట్ వస్తుంది రైట్. నేను నిస్సహాయుడైపోయి నేను ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకొని ఇతనైతే ఓడిపోతాడన్నప్పుడే మా నాయకు టికెట్ ఇయ్యడు. కానీ బలమైనటువంటి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, నేను ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడ లేదు. అలాంటప్పుడు నాకు టికెట్ ఇవ్వకుండా ఉండే ప్రసక్తే లేదు. 2014 ఎన్నికలకు సంబంధించి అప్పుడు ప్రచారానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రచార రథం మీద నుంచే శంకర్ నారాయణ గెలిపిస్తే క్యాబినెట్లో చోటు కల్పిస్తానని చెప్పారు. ఎలక్షన్లో కాదు అది. ఎలక్షన్కి ముందు ప్రచారంలో భాగంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి పెనుకొండ సర్కిల్లో శంకర్ నారాయణని గెలిపించి అసెంబ్లీకి పంపితే మంత్రి పదవి ఇస్తానని ప్రచారం మొత్తం అక్కడికక్కడే ప్రకటించేశారు. అంటే ఒక్కసారిగా శంకర్ నారాయణ మంత్రివర్గంలోకి తీసుకుంటారన్నప్పుడు ప్రజలంతా కూడా ఒకవైపు అతని వైపు చూసే అవకాశం ఉందంట. అయితే అలాంటి సందర్భంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను ఎక్కడా ఫీల్ కాలేదు, ఫీల్ కాను. కారణం ఏమంటే నా 85 నుండి కూడా ప్రజల పక్షాన్ని ఉన్నాను. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎంపీగా ప్రజలకు సేవ్ చేశారు, పని చేశా. కాబట్టి నమ్మకం డెఫినెట్గా గెలిపిస్తారని నమ్మకంతోనే పనిచేశా. దూసుకెళ్ళిన 17,500 మెజారిటీతో. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి అనుకూల పవనాలు వీచాయి. ఆ తరుణంలోనే ఎన్నికలు వచ్చాయి. అక్కడ శంకర్ నారాయణ అంటే మీ బీసీ సమాజ వర్గానికి చెందిన శంకర్ నారాయణ మీకు ప్రత్యర్థిగా ఉన్నారు. అయినప్పటికీ మీకు ధీమా ఉన్నదా గెలుస్తామని? శంకర్ నారాయణ స్థానికుడు కాదు, నేను నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజలకు ఆల్రెడీ పనిచేసినటువంటి వ్యక్తి. జడ్పీ చైర్మన్గా, ఎంపీగా. శంకర్ నారాయణగా కొత్తగా అక్కడికి వస్తున్నాడు, స్థానికేతరుడు, నేను స్థానికుడిని. కాబట్టి స్థానికును చూసుకుంటారు, అదే పనిచేసే వాళ్ళని ఎన్నుకుంటారు. ఇంకా శంకర్ నారాయణ నేను వచ్చి ఏదో మంత్రి అవుతానని చెప్పినంత మాత్రం ఓట్లు వేస్తారా? రఘువీరారెడ్డి కూడా వచ్చాడు అక్కడికి, నేను నిలబడి గెలుస్తానని. డిపాజిట్లు కూడా పోయినాయి. అంటే మిమ్మల్ని ఓడించడానికి అప్పుడు రఘువీరారెడ్డికి మీ పార్టీలోనే కొంతమంది మద్దతు తెలిపారనేది కూడా అప్పుడు ప్రచారం సాగింది. ప్రచారం అయితే జరిగినట్టు వాస్తవమే, కానీ దాన్ని ఎక్కడ నేను విభేదించిన నా ప్రచారంలో దూసుకెళ్ళిపోయినా భారీ మెజారిటీతో గెలిచిన. మామూలు రాజకీయాల్లో శల్యులు, శకునులు, ధృతరాష్ట్రులు, వెన్నుపోటుదారులు అందరూ ఉంటారు, కానీ గెలిచే కూడా మగవాడు. అంటే జిల్లా పరిషత్ చైర్మన్ తర్వాత మీరు ఎంపీగా చేశారు. ఎంపీగా ఉన్న మిమ్మల్ని పెనుకొండ అసెంబ్లీ అభ్యర్థిగా ఎవరు అవకాశం ఇచ్చారంటారు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు. ఎస్. అంటే నిమ్మల కిష్టప్పను తప్పించడంలో మీ పాత్ర ఉందంటే నిమ్మల పెనుకొండ అసెంబ్లీ నుంచి అంటే గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు నిమ్మల కిష్టప్ప గారు. అంటే ఆయన ఎంపీగా పంపించి మీరు ఎమ్మెల్యేగా రావడానికి. ఎస్, నేను నాకు కోరిక. నేనేం చెప్పాను సార్ చంద్రబాబు నాయుడు గారికి కూడా, మా నాయకుడికి ఒకటే చెప్పా. నేను ఒకసారి ఓడిపోయినా, ఒకసారి పార్లమెంట్ మెంబర్గా గెలిచా. ఈసారి కారణం ఏమంటే నేను కూడా ప్రజలకు దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశం ఒకటైతేనేమి గోరంట్లు మాత్రమే పెనుగొండకి కలిసింది తప్ప పెనుగొండ నియోజకవర్గం అంతా పోయి గోరంట్లకు కలవలేదు. 5 మండలాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి కాబట్టి గోరంట్ల మాత్రమే వచ్చింది. నాకు కూడా కమ్యూనిటీ బేస్ తీసుకున్న బాగా బలమైన సామాజిక వర్గం ఉంది. నేను ఈసారి మాత్రం తప్పనిసరిగా నాకు అవకాశం ఇవ్వండి అని నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆయన కూడా తప్పకుండా ఇచ్చాడు. అయితే ఆ రోజు నిమ్మల కిష్టప్ప కూడా ఆశించిన మాట వాస్తవమే. అంటే ఈ సీటు విషయంలోనే మీకు నిమ్మల కిష్టప్ప గారికి కూడా విభేదాలు పడసూపాయని. నేను సీట్ల విషయంలో ఎక్కడ విభేదాలు లేవు. ఆయన ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే అయితే తనకు మంత్రి పదవిలో చెందుంటే ఆయన ఆల్రెడీ మాజీ మంత్రి, జౌలి శాఖ మంత్రిగా పనిచేశారు. మరోసారి ఎమ్మెల్యే అయితే క్యాబినెట్లో చోటు దక్కుతుంది, ఎమ్మెల్యే కావాలి. అయితే మీరు అడ్డంకిగా ఉన్నారు, దీంతోనే ఆయన మిమ్మల్ని విభేదించారు. నేను అడ్డంకి లేదు. నేను కూడా ఎప్పుడు 85 నుండి నేనే పార్టీ ఆవిర్భావం నుండి ఆయన ఉన్నాడు, నేను ఉండాను.
అవకాశాలు ఒకసారి అక్కడ రావచ్చు, ఒకసారి ఇక్కడ రావచ్చు. ఒక సందర్భంలో మీరే ఒత్తిడి తెచ్చారు పార్టీని, నాకు ఎమ్మెల్యే ఎవరి మీద? టికెట్ కావాలని, ఎమ్మెల్యే టికెట్ ఒత్తిడి నిజంగా నేను ఒప్పుకుంటున్నాను. ఒత్తిడి, ఎస్, నేను ఈసారి పార్లమెంట్కి పోను, ఈసారి నాకు అసెంబ్లీకి ఇవ్వండి అని మా సార్ని రిక్వెస్ట్ చేశాను. సార్ ఇచ్చాడు. సార్ ఆయనకే ఇచ్చింటే ఆయన నిలబడేవాడు. నాకు ఇచ్చాడు కాబట్టి నేను నిలబడ్డా. ఆయనకు ఆ అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన ఆ పార్టీ ఎంపీకి నిలబడ్డాడు. నిమ్మల కృష్ణప్ప గారితో మీకు ఎలాంటి? నాకు అలాంటి విభేదాలు ఏమున్నాయి? రాజకీయాల్లో కలిసిమెలిసి పనిచేసాం, ఒకరికొకరు సహకరించుకున్నాం. అయితే కామన్గా రాజకీయాలు ఉంటాయి, కొంత పొరపాట్లు చేయొచ్చు, ఆయన పొరపాట్లు చేయొచ్చు, నేను పొరపాట్లు చేయొచ్చు. కానీ తుది లాస్ట్ అయితే ఫైనల్గా పార్టీనే కదా. ఒకవైపు నిమ్మల కృష్ణప్ప గారు పెనుకొండ నుంచి మరొకసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తున్నారు, మరోవైపు శ్రీరామ్ గారు కూడా ఆశిస్తున్నారు. ఈ సందర్భంలో ఎవరు ఆశించే దాంట్లో తప్పు లేదు. శ్రీరామ ఆశించవచ్చు, ఇంకో కృష్ణప్ప ఆశించవచ్చు, పార్థసారథి ఆశించవచ్చు, ఇంకొక ఆయన కాలువ శ్రీనివాస్ ఆశించవచ్చు, ఇంకొకరు రావచ్చు. కానీ మా నాయకుడు చూస్తాడు ఏ సామాజిక వర్గానికి ఎవరికి ఇవ్వాలి. నుంచి మీకేమన్నా వ్యతిరేకత కానీ ఇంకోటి కానీ ఏదన్నా సమస్యలు ఎదురవుతున్నాయి? నేను కూడా సీనియర్ లీడర్. నేను దాదాపు 32 ఏళ్ళు, నేను కూడా సీనియర్ లీడర్. నాకు ఎలాంటి ఇబ్బందులైనా దూసుకుపోయే మనస్తత్వం నాది. అందరితో కలిసిమెలిసి పనిచేసే మనస్తత్వం నాది. నేను అందరినీ కూడా ఈ జిల్లాలో మామూలు రాజకీయ పార్టీలు, ఇది కూడా ఒక సముద్రం, గ్రూపులు రాజకీయాలు అన్నీ ఉంటాయి. కానీ నాకు అందరూ సమానం. గ్రూపులకు అతీతంగా సౌమ్యుడిగా అందరిలో దూసుకుపోతుంటాం తప్ప ఆ గ్రూపు ఈ గ్రూప్ అనేది లేదు. నాకు ఆ గ్రూపు లేదు జిల్లాలో. నాకు పార్టీ సుప్రీం అంతే. ఒకనొక సందర్భంలో మీరు నాకు జిల్లా అధ్యక్ష పదవి వద్దు, నాకు రాజీనామా చేస్తాను కూడా ప్రకటించారు. ఎప్పుడు? నేను అప్పుడు ప్రకటించలేదే. ఎక్కడ చూపెట్టు? అంటే గత ఏడాది మీరు నేను అసలు జిల్లా అధ్యక్ష పదవి వద్దు అంటే, మీకు మంత్రి పదవి పైన చాలా రోజు నుంచి ఒక ఆకాంక్ష ఉంది. జిల్లా అధ్యక్ష పదవి తీసుకోవడంతోనే మంత్రి పదవి కూడా దూరం అయిందన్న అదేమి లేదు, వాళ్ళతోనే మీరు జిల్లా అధ్యక్ష పదవి వద్దన్నారు. అయితే బలవంతంగా జిల్లా అధ్యక్ష పదవి మళ్ళీ ఇచ్చారు మూడోసారి అనేది. ఇప్పుడు కాదు, అది తప్పు. కానీ 2014 మునుపు మాత్రమే. ఆ రోజుల్లో నాకు కూడా సమస్యలు ఉన్నాయి సార్. ఇప్పుడు కాదు, మొన్న తీసుకోయిన దాంట్లో ఏం లేదు. యాక్చువల్లీ మనస్ఫూర్తిగా తీసుకున్నాను. కానీ 2014లో మాత్రం ఎలక్షన్ బిఫోర్ ముందు ఆ రోజు ఏమంటే నాకు కూడా కొన్ని సమస్యలు ఉండే, ఫ్యామిలీ బర్డన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అప్పుడు నాకు వద్దులేండి సార్, నాకు ఈసారి వేరే వాళ్ళు చూడండి అంటే, లేదమ్మా ఎన్నికల ముందు బాగుండదు, నువ్వు ఉండాల్సిందే, సీనియర్ కదా, ఏదో ఒక శాసనసభ్యుడిగా కనీసం ఒక ఎస్పీ ఒక కలెక్టర్ దగ్గరికి పోతే పలుకుతారు. అదే ఏమీ కాకుండా వ్యక్తులు పార్టీ ప్రెసిడెంట్గా తీసుకుంటే దానికి న్యాయం చేయలేరు, నువ్వు ఉండమ్మా అని మాకు కర్నూలు దగ్గర వెళ్ళినప్పుడు చెప్తే ఆ విధంగానే తీసుకున్నా. తర్వాత మొన్న మంత్రివర్గం విస్తరణ తర్వాత ఇక మనం తీసుకున్న తర్వాత థర్డ్ టైం తీసుకుంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత థర్డ్ టైం కంటిన్యూషన్కి తర్వాత అందరూ చెప్పారు తీసుకోమని, నువ్వే ఉండాలన్నారు, తీసుకున్నాను. దాంట్లో తప్పేముంది? మంత్రివర్గంలో వ్యతిరేకం అనేది కాదు. పార్టీ ప్రెసిడెంట్గా ఉండే వాళ్ళందరూ కూడా మంత్రి పదవులు తీసుకున్నారు. ఇప్పటికీ మీరు మంత్రి పదవి ఆశిస్తున్నారా? ఎవరికైనా ఉంటుంది. సీనియర్ మ్యాన్గా నాకు ఆ ఆశ తప్పనిసరిగా ఉండే. బీసీ సమాజ వర్గానికి చెందిన కాలువ శ్రీనివాసులు కూడా ఈరోజు అదే మంత్రి పదవి ఆశిస్తున్నారు. క్యాబినెట్ డిసిషన్ తీసుకునే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మేము కాదు. ఆయనకి ఎవరికి వెళ్ళా, ఎవరికి కూడదు, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిసైడ్ చేస్తారు. ఆయన చీఫ్ విప్గా ఉన్నారు, పోలిట్ బ్యూరో కూడా పనిచేస్తారు. అలాంటి వ్యక్తి కాదని మీకు వస్తుందంటారా? ఏమీ కాకుండా కూడా మంత్రులు అయ్యారు, అది కూడా తెలుసుకో. ఒక శాసనసభ్యుడిగా ఉంటేనే ఒక ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళు చాలామంది మంత్రివర్గంలో ఉన్నారు. నేను ఇంత సీనియర్లో ఆశించడం తప్పులేదు. ఇచ్చేది ఇవ్వకున్నది ముఖ్యమంత్రి గారి నిర్ణయం అది. అంటే ఈసారి వచ్చే ఎక్స్పెన్షన్లో ఖచ్చితంగా, అంటే ఇప్పటి నుంచే మీరు ఏమన్నా? నేను ఖచ్చితంగా ఎవరు ఏమీ చెప్పలేరు. చంద్రబాబు నాయుడు దృష్టికి ఏమైనా మీరు తీసుకెళ్లారా? నేను ఇంతవరకు ఆయన నాకు మంత్రి పదవి అని అడగలేదు. ఇంకా ఆయనకి తెలుసు ఈ జిల్లాలో ఈ రాజకీయాలు ఎట్లా చేశారు, అధికారం లేకున్నప్పుడు కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరూ కాదని అన్ని విషయాలు తెలుసు. ఆయన మంత్రివర్గ విస్తరణలో ఒకవేళ మీకు మొండి చేయి చూపంటే జిల్లాలోని ఇంకొక ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత మీతో మాట్లాడతా. అంటే ఏమి కాకనే మీరు ఊహాజనితమైనటువంటి విషయాలు ఎట్లా మాట్లాడుతావు నువ్వు? అది రాకపోతే, ఇది వస్తే, రాకపోతే పక్షంలో మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేను ఇట్లే ఉంటాను. నేను ఒకటే చెప్తున్నా, నేను రాకపోని ఈ పార్టీలోనే ఉంటాను, ఎక్కడ పోను. నేను పార్టీలో మారే సంస్కృతి నాకు లేదు. అట్లయితే ప్రజారాజ్యం వాళ్ళు డిమాండ్ పెట్టారు, వైఎస్ఆర్ వాళ్ళు డిమాండ్ పెట్టారు. ఎప్పటికీ నేను పార్టీ కరడుగట్టిన తీవ్రవాద తెలుగుదేశం పార్టీకి, అంత తప్ప ఏదో ఇట్లా జంపింగ్లో అవి నాకు వైసీపీకి నా నైజమే కాదు. రాజశేఖర రెడ్డి హవాతో వైసీపీకి అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి మంచి హవా ఉండేది. అంటే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎందుకు? జగన్మోహన్ రెడ్డి హవా ఉండొచ్చు, ఇంకొకరు హవా ఉండొచ్చు. మీకు ఒకటి చెప్తున్నా, నేను మొన్న జరిగినటువంటి 2014 ఎన్నికల ముందు ఒక 4 నెలల ముందర నేను గంటా శ్రీనివాసరావు ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రెసిడెంట్
మేమిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. పార్లమెంట్ 99లో ఇద్దరు పార్లమెంట్ మెంబర్స్. మేమంతా ఒక లాన్లోకి వచ్చారని డిస్కషన్ జరుగుతూ ఉంటే నేను ఆ రోజు మేమిద్దరూ మాట్లాడాం. మన గంటా శ్రీనివాసరావు మేమంతా మాట్లాడుతూ శ్రీను కూడా ఎట్లా ఏమి అని డిస్కషన్ జరుగుతుంటే చెప్పా, ఇప్పటికీ కావాల్సింది అడగండి ఆయనతో. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, నువ్వు పొరపాటు చేయొద్దు, డిసిషన్ తొందరగా తీసుకో, తెలుగుదేశం పార్టీలోకి నువ్వు రా, అధికారం వచ్చి తీరుతుందని చెప్పినా ఇప్పటికీ ఆయన అడగండి. ఇప్పటికీ చెప్తుంటారు, పార్థవ్ అక్కడే కరెక్ట్ చెప్పాడు, ఎందుకోసం వస్తుంది అన్నాడు. ఈరోజు అవినీతి అనేది చాలా పెద్ద మహమ్మారి ఈ దేశంలోనే. ప్రజలంతా కూడా అంత అమాయకులుగా కారు, తెలివైన వాళ్ళ ప్రజానీకం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి అంటే అవినీతి పరుడు అనేది ఒక బాగా ముద్ర కూడా ఉంది. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని చీల్చివేస్తూ ఉందని ఒక ఇది ఉంది. కాబట్టి టీడీపీ డెఫినెట్గా ఒక పాలనా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రానికి కాపాడుతాడని ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం డెఫినెట్గా అధికారంలోకి వస్తుంది, నువ్వు తప్పకుండా రావాలి బ్రదర్ అని చెప్పిన నేను మొదటోని. ఇప్పటికీ కావాల్సిన గంటా శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమైనా పార్టీలకు ఆహ్వానించారు అప్పట్లో? ఆయన డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా చాలామంది నా దగ్గరికి వచ్చారు, మాట్లాడారు. కొంతమంది మా బెంగళూరు అల్లరి దగ్గర కూడా పోయారు. ఎట్లయినా కానీ ఆర్థికంగా ఇస్తాం, ఇంకోటి ఇస్తే క్యాబినెట్ ఇస్తాం, రేపు శాసనసభ్యుడిగా ఇస్తాం, ఎంపీగా నిలబడితే ఎంపీకి అన్ని ఆశలు చూపెట్టినా నేను ఎక్కడ డైవర్షన్ కాలేదు. కారణం ఏమంటారు? కారణం నేను నా నైజం కాదు, అది పార్టీలో మారేది సంస్కృతే కాదు. పార్టీ పరంగా ఉన్నతంగా ఎదగాలి, మంత్రి క్యాబినెట్ లో కూర్చోవాలని ఆశ డెఫినెట్ గా ఉండి తీరుతుంది. ఏ రాజకీయ నాయకుడు ఒక పార్టీలో అవకాశం వస్తుందంటే ఎందుకు వెళ్ళలేదు? ఆశిద్దాం, ఆశించేదట్లో తప్పు లేదు, ఆశించాల్సిందే. కోరిక ఉంటుంది, కోరిక నెరవేర్చుకోవాలని అందరికీ భావన ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఆశల్ని ఎక్కడ ఉన్నాయో అక్కడే ఎత్తుకోవాలంటారు మీరు? ఎస్, అదే కష్టపడి పని చేసాం, ఆ పార్టీ కూడా గౌరవిస్తుందని భావిస్తాం. ఎవరైనా కూడా కష్టపడిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఖచ్చితంగా అవకాశం వస్తుందని ఎదురు చూస్తారు. దీంట్లో తప్పు లేదు కదా, అవకాశం కోసం ఎదురు చూసేది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జేసీ సోదరులు కూడా మీ పార్టీలోకి వచ్చారు, వెల్కమ్ చేశాము. అప్పటికే పరిటాల రవీంద్ర గారి కుటుంబానికి, జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబానికి కూడా మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. రాజకీయాల్లో మిత్రులు శత్రువులు అందరూ చూసాం. ఈనాటి మిత్రులు వ్యతిరేకించారు, అంటే వాళ్ళ రాకని పరిటాల సునీతమ్మ గారు పూర్తిగా వ్యతిరేకించారు. తన భర్తను చంపిన వ్యతిరేకించారు. కానీ ఫైనల్ డిసిషన్ పార్టీ సుప్రీం. పార్టీ ఏం డిసిషన్ తీసుకుంటే దానికి ఎలాంటి స్టెప్ తీసుకున్నారు అప్పుడు? అంటే జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ రాకని మీరు ఎలా చూశారు అప్పుడు? పార్టీ అధినాయకత్వం ఏం డిసిషన్ తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉందాం. అధ్యక్షుడిగా మీరు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వాలి కదా. అంటే జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం పార్టీలోకి వస్తే అనంతపురం జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అంటే సునీతమ్మ వాళ్ళ వర్గం. ఇప్పుడు మేము కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో బలమైనటువంటి వ్యక్తులు దివాకర్ రెడ్డి సోదరులు, వాళ్ళు వస్తే ఇంకా 2 సీట్లు కలిసి వస్తాయని ఒక నమ్మకం. అదేవిధంగా తెలుగుదేశం ఇప్పుడు మా పార్టీ కూడా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని సెకండ్ టైం, థర్డ్ టైం పోటీ చేస్తాం. 10 సార్లు ఉన్నప్పటికీ పరిటాల రవీంద్ర గారి కుటుంబానికి అంటే ఒక జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అంటే వాళ్ళంతా ప్రభావితం చేయలేరంటారా? ఎవరు? పరిటాల రవి కుటుంబీకులు చేయలేదని చెప్పడం లేదు. ఇక్కడ పార్టీ ఇంకా బలపడాలనే ఉద్దేశంతోనే అధిష్టాన నాయకులు పరిటాల సునీతమ్మ గారు పలుమార్లు వేదికల పైన ఎక్కేసి పరిటాల తన భర్త హత్య కేసులో జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ హస్తం ఉందని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అంటే మీరు పరిటాల రవిని అభిమానించే ఒక నాయకుని, నేను ఇప్పటికీ ఎప్పటికీ అభిమానిస్తా. కానీ పార్టీ కూడా అన్ని రకాల చూస్తారు కదా. పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రావాలంటే ఇంకా బలమైన శక్తులు రావాలనే ఉద్దేశంతోనే పార్టీ డెసిషన్ ఆ విధంగా తీసుకుంది. సునీతమ్మకు కూడా చెప్పాను, నేనే చెప్పా, పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు వ్యతిరేకించొద్దు, పార్టీ సుప్రీం, పార్టీ కట్టుబడి ఉందామని చెప్పాం. అట్లేగానే ఆమె కూడా సహకరించింది. ఇప్పటికీ వాళ్ళ మధ్య పొంతన సరిగా అంటే విభేదాలు అలాగే ఉన్నాయంటారు. ఇప్పుడు విభేదాలు వాళ్ళ మధ్య ఏమీ విభేదాలు ఏమి లేవు. ఇప్పుడు రాజకీయ ఒకే పార్టీ అయిపోయింది, కలిసి ఇప్పుడు ముగ్గురు మాట్లాడుకుంటారు. మేము ప్రభాకర్ రెడ్డి గారు, దివాకర్ రెడ్డి అయితే కలవడు కానీ అసెంబ్లీలో మేము కామన్గా ప్రభాకర్ రెడ్డి సునీతమ్మ వస్తే నమస్కారం అక్క అని మాట్లాడతాడు, ఆమె నమస్కారం అని అంటుంది. కామన్గా ఉన్నారు, ఏం విభేదాలు ఉన్నాయి? అంటే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మీ పార్టీలో విభేదాలు అంటే ఇప్పుడు ప్రభాకర్ చౌదరి గారికి కానీ జేసీ ప్రభాకర్ ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీలు ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు అధిష్టాన వర్గం ఎలాంటి చొరవ తీసుకుని ఇటీవల కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ లో డివైడర్ల విషయంలో జేసీ దివాకర్ రెడ్డి గారు వచ్చారు. దివాకర్ రెడ్డి నాకు ఫోన్ చేశాడు. దివాకర్ రెడ్డి ఫోన్ చేసి తమ్ముడు ఇట్లా నడుస్తుంది ఇదంటే, అదేవిధంగా స్వరూప మేయర్ కూడా చెప్పి నువ్వు ఒక్కసారి వెళ్ళిరా మాట్లాడరమ్మని కూడా చెప్పా. ప్రభాకర్ చౌదరి కూడా చెప్పా. అదేవిధంగా 2-3 సార్లు ఈ అవైస స్ట్రీట్లో బెడల్పి దీంట్లో కూడా నేను ఈ ఇష్యూలో జేసీ దివాకర్ రెడ్డి గారిని ప్లస్ ఎమ్మెల్యే గారు రాజకీయాల లక్ష్యంతో పరిటాల మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు కలెక్టర్ గారు కూర్చొని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఇచ్చేస్తారు. ఒక జిల్లా అధ్యక్షునిగా మీరెందుకు రంగప్రవేశం చేయలేకపోయారు? నేను ఆ రోజు లేను యాక్చువల్గా.
నేను యాక్చువల్గా నేను బెంగళూరు వెళ్ళిన రోజు. అంటే తర్వాత ఆయన వంతు ఆయన చేశాడు. నేను కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జిల్లాలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా అధిష్టాన వర్గానికి తీసుకెళ్తున్నా. డివైడర్ల విషయంలో కాదు, పాతూరు రోడ్ల విషయంలో అయితేనేమి, రామ్నగర్ అన్ని విషయాల్ని కూడా మేము ఆల్రెడీ పార్టీ అధిష్టాన వర్గ దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి కానీ తీసుకెళ్తూనే ఉన్నాం. అంటే దీనివల్ల పార్టీకి జిల్లాలో కొద్దిగా పార్టీ పరిస్థితి కానీ పార్టీ స్థితి కానీ దెబ్బతినే అవకాశం ఉంటుంది కదా. అన్నిటి అధిష్టాన వర్గం ఉంది. సార్ కూడా ఆలోచిస్తుంటే అంటే జిల్లా అధ్యక్షునిగా వాళ్ళ మధ్య సఖ్యత చేకూర్చడానికి మీరు ఎలాంటి నా వంతు ప్రయత్నం ఎప్పుడు జరుగుతూనే ఉంది. డివైడర్ విషయంలో కూడా నేను ఆల్రెడీ మేయర్తో మాట్లాడినా, తర్వాత దివాకర్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా. ఒకవైపు ప్రభాకర్ చౌదరి గారు ఒక్కరే, అటువైపు జేసీ సోదరుడు అటు దివాకర్ రెడ్డి కానీ అటు ప్రభాకర్ స్థానికంగా ఎమ్మెల్యే ఆయనకు కూడా ఆయన ఏం జరిగే విషయాలను కానీ, అదేవిధంగా ఈయన ఎమ్మెల్యేగా ఆయన ఎంపీగా ఇద్దరు కూర్చొని మాట్లాడొచ్చు. కొన్ని సందర్భాలు కూడా మాట్లాడుకున్నారు. మాట్లాడుకునే ఇద్దరు కొన్ని ప్యాసిఫై అయినాయి, కొన్ని ప్యాసిఫై కాలేదు. సోదరుడు ఎంపీ గాను ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఈయన ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ఏకదాటి మీద ఎదురుదాడి చేస్తుంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ప్రభాకర్ చౌదరి గారు ఏదవుతున్నట్లు అంటే మనకు పార్టీ పరంగా కూడా ఏమిటో మాట్లాడుతున్నారు, ప్యాసిఫై చేస్తున్నారు, అవుతాయి. ఇప్పుడు మంత్రి గారు ఆయన రంగ ప్రవేశం చేశాడు, కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. రామ్నగర్ వంతెన విషయంలో, డివైడర్ల విషయంలో, పాత్ర విషయంలో దివాకర్ రెడ్డికి ప్రభాకర్ చౌదరి గారికి విభేదాలు పడచూపితే, అంటే టవర్ క్లాక్ దగ్గర మహాత్మా గాంధీ విగ్రహ ప్రతిష్ట విషయంలో ప్రభాకర్ రెడ్డి గారికి ప్రభాకర్ చౌదరి గారికి కూడా విభేదాలు పడుచూపాయి. అప్పుడు అరుచుకున్నారు కూడా. అసలు ఒకనొక సందర్భంలో ప్రభాకర్ రెడ్డి గారు దాడి చేయడానికి ప్రభాకర్ చౌదరి ఇంటి మీదకి వస్తున్నట్టు కూడా తెలిసింది. ఆ నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి ఇంటి మీద కార్యకర్తలంతా కూడా గుమిగూడారనమాట. అంటే అపోహలతోనే, వాస్తవంగా ఆయన ఇంటి మీదకి వస్తున్నాడు అనేది లేదు. ఈ ఊరికే అపోహల మధ్యలో మీడియా ఈ కొంతమంది మధ్యవర్తులే ఊరికే ఇంటి మీదకి వస్తున్నాడు. ఇంటి మీదకి వస్తానని నాతోనే నేను ప్రభాకర్ రెడ్డితోనే మాట్లాడాను. అంటే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతున్నప్పుడు ఒక జిల్లా ఏ రోజైనా వాళ్ళని కూర్చోపెడతాము, జిల్లాకు పిలిపించి వాళ్ళ సోదరులు జేసీ సోదరులు కానీ ఇటు ప్రభాకర్ చౌదరి కానీ పిలిపించేసి కూర్చొని ఎందుకు వీళ్ళ మధ్య ఇలాంటి ఎందుకు మాట్లాడలేదనుకుంటారు మీరు? డివైడర్స్ విషయంలోనే మాట్లాడాము. అదేవిధంగా మిగతా విషయాన్ని కూడా పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారు పిలిపించి మాట్లాడారు. ఇప్పుడు నేనే కాదు కదా, నా లెవెల్లో ఏది నేను ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ నా చేత కానప్పుడు పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది. పెద్ద ఆయన దగ్గర అయితే ఇద్దరు వింటారు. ఆ ఉద్దేశంతోనే అక్కడ అధిష్టాన వర్గానికి క్లియర్గా చెప్పాము. వాళ్ళు కూడా ఇద్దరిని పిలిపించి మాట్లాడారు. ఇటీవల జరిగిన రుద్రమపేట సర్కిల్లో అంటే 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్యల కేసులో గోపీనాథ్ నాయక్ వాళ్ళ జంట హత్యల కేసులో సైతము మీ పార్టీలో ఉన్న ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఒక సిఐని ఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ విభేదాలకు వాళ్ళని బలి పశువులు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక జిల్లా అధ్యక్షుడిగా మీరు ఏం సమాధానం చెప్తారు దానికి? నాకు తెలిసినంత వరకు పూర్తి సమాచారం అయితే నాకు కూడా తెలియలేదు. వాస్తవంగా అయితే ఆ గోపీనాయక్ మర్డర్ జరిగిన రోజు మాత్రమే నేను మా విలేజ్లో ఉంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత కనుక్కున్నా. అయితే అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా ఉండే దీంతోనే ఆ మర్డర్లు జరిగాయి. అక్కడ లోకల్గా ఆ చంద్రబాబు నాయుడు నగర్లో ఉన్నటువంటి 2 గ్రూపుల మధ్య ఉన్నటువంటి తగాదాలే ముఖ్య కారణం. ఇదేమో చంద్రబాబు నాయుడు కాలనీలో 2 గ్రూపుల మధ్య ఉన్న తగాదాలతోనే మర్డర్ జరిగింది అంటున్నారు. మరోవైపు మీ పార్టీలోనే ఒక సామాజిక వర్గము ప్రభాకర్ చౌదరి గారికి రక్త మరకలు అంటించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఎవరన్నారు అట్లా? పేరు చెప్తే నేను చెప్తా. వీళ్ళు ప్రభాకర్ చౌదరి గారి మీద బురద జిల్లాలని చెప్పి ప్రభాకర్ చౌదరి గారు ప్రత్యక్షంగా మీడియా సమావేశం పెట్టి చేశారు. ఆ మర్డర్లో నా హస్తం ఉందంటున్నారు, నేనే చంపించాను అనేసి అంటున్నారు. పోలీసులు నీకు తెలుస్తారు కదా ఎవరు హస్తం ఉండేది. మనం ఎవరు హస్తం ఉంది అనేది బయట ఎవరో చెప్తే మనం మాట్లాడితే బాగుండదు. కానీ నాకు రక్త మరకలు అంటించద్దండి ప్రభాకర్ చౌదరి అంటున్నారు. అంటే ఇంతవరకు అవును, రక్త మరకలు అంటించొద్దండి. ఎవరన్నా అంటించకొస్తే వాళ్ళు నిగ్గు తేలుతుంది కదా పోలీస్ ఎంక్వైరీలో. అంటే మీ పార్టీలో వాళ్ళు అంటించకి వచ్చింది. మా పార్టీ ఎవరు చెప్పారు అంటించకి? ఎవరు ప్రయత్నం చేశారు? ప్రభాకర్ చౌదరి గారిని అడిగితే ఒక జిల్లా అధ్యక్షునిగా మీరు కూర్చోటి మీకు ఎవరు అంటించాలని చూశారంటే ఆయన సమాజం అయితే ఆయన స్పందించి ఆయన చెప్పలేదు. అది ఎవరో ఇప్పుడు అంటించే ప్రయత్నం చేశారని ఆయన పేరు చెప్పలేదు. వాళ్ళు ఈయనకు ఉంది దీంట్లో హత్యలో ఈయన ప్రమేయం ఉందని వాళ్ళు చెప్పలేదు. వాళ్ళ పేర్లు చెప్తే నేను కరెక్ట్గా చెప్తా. అంటే పత్రికలు మీడియాలో వచ్చిన కథనాలతోనే ఎమ్మెల్యే గారు స్పందించి చెప్పారంటారా ఎలా? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మనం కూడా వాస్తవంగా ఒకరికొకరు ఆరోపణలు చేసుకునేప్పుడు నేను నీ మీద ఆరోపణ చేస్తే నీ పేరు నాగరాజు, నా పేరు పార్థసారథి. నాకు పార్థసారథి నాగరాజు మీద ఆరోపణ చేస్తారంటే నాగరాజు సమాధానం చెప్పాలా, అంతే కదా.
అంటే ఇప్పుడు నిన్న జరిగిన జిల్లా సమావేశంలో కూడా మీ ఇటీవల వైసీపీ నుంచి టీడీపీ పార్టీలోకి వచ్చిన అత్తార్ చాంద్ బాషా నిన్న గైర్హాజరయ్యారు. అంటే దీని వెనుక ఆయన గైర్హాజరు కావడానికి కారణం ఏమంటే నాగరాజు మన జయనాగేశ్వర రెడ్డితో కూడా మాట్లాడాడు ఆ అబ్బాయి. మాట్లాడుతూ ఇట్లా హెల్త్ బాగాలేదు, జ్వరం వస్తుంది, బాగా ఇబ్బంది పడుతున్నాను, జలుబు ఉంది కాబట్టి రాలేకుండా పోతున్నాను అని ఆయన చెప్పాడు. వాస్తవం అది. వాస్తవానికి కందికుంట వెంకట ప్రసాద్తో ఆయనకున్న విభేదాల కారణంగానే ఆయన ఉంటాయి. ఇప్పుడు విభేదాలు లేవని నేను ఎక్కడ చెప్పలేదు వాళ్ళిద్దరి మధ్య. కారణం ఏమంటే ముందుగా ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు, మాజీ శాసనసభ్యుడిగా ఉన్నాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూనే పార్టీ ఫిరాయించి అవతల పార్టీలకు పోవడం, తర్వాత క్రమంలో ఎన్నిక కావడం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తూ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి రావడం. ఈయనేమో మాజీ శాసనసభ్యుడు అయిపోయా, ఆయనేమో శాసనసభ్యుడు అయిపోయిన సందర్భంలో కామన్గా ఉంటాయి, వైరుధ్యం లేదని చెప్పే పార్టీ కూడా ఈరోజు ఇద్దరిని కలిపి ఒక దాని మీద నడిపించాలని ప్రయత్నం కొనసాగుతుంది. అంటే బీసీల పార్టీగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కందికుంట వెంకట ప్రసాద్ తొలి నుంచి కూడా టీడీపీనే నమ్ముకొని ఉన్నారు. అయితే ఏదైతే అధికార వాంఛతో చివరి నిమిషం వరకు 2014లో 2014 టికెట్ కోసం ఆశించిన అత్తార్ చాంద్ బాషాకు చుక్కెదురు కావడంతోనే అధికార వాంఛతోనే వైసీపీ నుంచి బరిలోకి దిగారు. అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొంది తిరిగి ఇక్కడ టీడీపీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తాము, తాను చేసుకున్న అప్పులను కూడా తీరుస్తాము అని భరోసా ఇవ్వడంతో ఇక్కడ ఇవన్నీ భరోసా ఇచ్చిన మాకైతే తెలియదు. ఇచ్చినారనేది కూడా అయితే ఎక్కడ లేదు. మీరు మాత్రమే చెప్తారు ఏదో భరోసా ఇచ్చాడు, మంత్రి పదవి ఇస్తాము, కోట్లు ఇస్తామని ఎక్కడ లేదు. అది తెలుగుదేశం పార్టీ నమ్మి ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలంటే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తాడు. మేము అదే వైఎస్ఆర్ పార్టీలో ఉంటే మా మీద కూడా వీళ్ళు వ్యతిరేకులు, వీళ్ళంతా కూడా అభివృద్ధికి నిరోధక శక్తులను భావిస్తారనేటువంటి ఉద్దేశంతోనే మా పార్టీలోకి వచ్చాడు. చాంద్ బాషా ఎక్కడ కూడా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలు అంటే వైఎస్ జగన్మోహన్ కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను వచ్చానని చెప్పాడే కానీ జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యం గురించి కానీ 2-3 కౌంటర్లు ఇచ్చాడు, నేను కూడా చూశాను. ఒకసారి ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేశాడు. ఇవన్నీ ఉంటాయి రాజకీయాలు. కందికుంట వెంకట ప్రసాద్ పూర్తి స్థాయిలో విభేదించారు. ఆయనకు కూడా న్యాయం చేస్తామని అధిష్టాన వర్గం అష్యూరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలోనే దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దాదాపుగా పార్టీ ఫిరాయించింది కాదు, మా నాయకుని మీద ఒక నమ్మకం విశ్వాసంతో వాళ్ళంతా కూడా వచ్చారు. వచ్చిన సందర్భంలో ఆయన కూడా వచ్చాడు. చాంద్ బాషా గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే, తర్వాత గెలిచాడు, తర్వాత ఇప్పుడు వచ్చాడు. అయితే కేవలం రాజ్యసభ స్థానాలు అంటే వైసీపీకి రాజ్యసభ స్థానాలు రాకుండా మొత్తం టీడీపీకి రావాలనే ఉద్దేశంతోనే మొత్తం పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా కొనుగోలు చేస్తారు. వైసీపీ రాజ్యసభ కోసం అయితే మాకు అవసరమే లేదు, ఒక సీటు కోసం ఇంత ప్రయత్నాలు అవసరం లేదు. కానీ వాళ్ళు కూడా చాలామంది అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా చూశారు. వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా చూస్తున్నారు. ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేస్తున్నటువంటి బిహేవియర్ కూడా పద్ధతిగా లేదు. ఈయన దగ్గర ఉంటే మాకు కూడా పరువు పోతుంది, పరువు ఉన్నటువంటి నాయకుడి దగ్గరికి వెళితేనే మాకు పరువు దక్కుతుందని ఒక మంచి ఉద్దేశంతో నమ్మకంతో వచ్చారు. ఆ విధంగా వాళ్ళకి సకరమైనటువంటి గౌరవం ఇవ్వడం జరుగుతుంది. అదే సందర్భంలో చాంద్ బాషా కూడా గౌరవం ఇవ్వడం జరుగుతుంది. కందికుంట వెంకట ప్రసాద్ ఈ రోజు కూడా బహిరంగంగానే చాంద్ బాషాని విమర్శిస్తూ వస్తున్నారు. అంటే ఒక అధ్యక్షుడు డెఫినెట్గా మాట్లాడలేదని ఎందుకు అనుకుంటారు? నిన్ను కూడా మాట్లాడాం, పొద్దున కూడా మాట్లాడుకున్నాం, జిల్లా లీడర్లు కూడా కలిసి. రేపు మార్కెట్ ఇష్యూ ఉంది, దాన్ని కూడా తొందరలోనే పరిష్కారం చేస్తున్నాం. మొన్న ఎలాంటి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. డెఫినెట్గా ఇప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తాం, అంతేగాని ఎలాంటివన్నీ చెప్పేకి అవుతుందా? మా నాయకుడు హామీ ఇచ్చాడు, తప్పకుండా ఆ విధంగానే. నాయకుడు అయినా ఎలాంటి హామీ ఇచ్చారు? కందికుంటకు ఏ సందర్భంలో న్యాయం చేస్తామని అంటే భవిష్యత్తులో ఇప్పుడు డీలిమిటేషన్ వస్తూ ఉంది, అకామిడేట్ చేసే అవకాశం ఉంది, లేకపోతే ఏదైనా కార్పొరేషన్లు వస్తున్నాయి, దాంట్లో ఏదైనా కూడా అవకాశం ఇచ్చే అవకాశం చాలా ఉన్నాయి, ఉపయోగించుకునేది చాలా ఉన్నాయి. అవన్నీ ఏదో ఒక దాంట్లో తప్పకుండా న్యాయం జరుగుతుంది. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గౌరవిస్తుంది అనే నమ్మకం ఉంది అందరికి కూడా. ఎక్కడ చూడు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో వర్గాలు అనేవి పోతున్నాయి. నిన్నటి తాజాగా తీసుకుంటే మీరు పుట్టపర్తి గంగన్నకు కూడా షోకాజ్ నోటీస్ వచ్చింది. ఆయన సైతం మంత్రి పల్ల రంగనాథ్ రెడ్డి గారు అవినీతి అక్రమాలపైన ఒక చిట్టా తయారు చేసి మీకు కూడా నివేదిక డెఫినెట్గా ఉంటాయి. రాజకీయ పార్టీలు అన్ని పార్టీలోనూ విభేదాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, తప్పదు. రాజకీయాలు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి విభేదాలు, అధికారంలో ఉన్నప్పుడు కూడా మీకు కాంగ్రెస్ పార్టీలో లేవా?
వైఎస్ఆర్ పార్టీలు ఇప్పటికీ ఈ పొద్దు కుమ్మలాట్లని జ్యోతి పత్రికలో వచ్చింది ప్రతిపక్ష చూడండి. పార్టీల పరిస్థితి పక్కన పెడితే అధికార పక్షంలో ఉన్న మీరే ఇలా కుమ్ములాటలు. కుమ్మలాట్లేమో ఎక్కడ లేవు. మా దాంట్లో కామన్గా మాట్లాడుకుంటాం, తర్వాత అందరూ కలిసి పనిచేస్తాం. ఈ తెలుగుదేశం పార్టీలో ఉండేదే అంత. ఈ జిల్లాలో ఎస్పెషల్లీ మామూలుగానే ఏదంటూ విభేదాలు వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం, ఒకరికొకరు విమర్శిస్తాం. కానీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ అందరూ కలిసే పనిచేస్తాం. అది ఈ నైజం, ఈ జిల్లా యొక్క నైజం అది. ఇప్పుడు మీ వరకు తీసుకుంటే ఒకే పార్టీలో ఉంటామని చెప్తారు. అంటే అత్తార్ చాంద్ బాషా పార్టీలు మారే స్వభావం గల వ్యక్తిగా చూస్తున్నారు ఇక్కడ. ఎక్కడ లేదే. అంటే వైసీపీకి వెళ్ళే టికెట్ కోసం వైసీపీకి వెళ్ళి తిరిగి అధికారం ఇక్కడికి వచ్చారనే ఒక అపవాదం అవుతుంది. భవిష్యత్తులో మా పార్టీలో కూడా కొంతమంది పోయినారు, తర్వాత వచ్చినారు. వాళ్ళ పార్టీలో కూడా పోయినారు, వచ్చినారు. ఇవన్నీ రాజకీయ సమీకరణలో పార్టీ మారనే ఒక ఇదేమన్నా ఉందంటారు, గ్యారెంటీ ఉంది? ఏది? అత్తార్ చాంద్ బాషా తిరిగి వైసీపీ వైపు భవిష్యత్తులో వైసీపీ రాష్ట్రంలో అధికారం చేపడితే వెళ్ళాలనే ఒక ధీమా ఏమన్నా? ఇప్పుడు అందరికీ అష్యూరెన్స్ ఇవ్వలేము కదా. ప్రతి వ్యక్తి గురించి నేను ఎట్లుంటానో నేను చెప్పగలుగుతాను, కానీ వాళ్ళ విషయం నేను ఎట్లా చెప్పగలుగుతా? ఆయన ఉంటాడా, పోతాడా, మారుతాడా అని ఉంటాయి. నేనైతే నా వ్యక్తిత్వాన్ని గురించి నేను చెప్తాను. జిల్లా అధ్యక్షునిగా ఒక తండ్రి స్థానంలో ఉండి మీరు అన్ని కూడా నిరూపించాల్సిన బాధ్యత ఉంది. చాంద్ బాషా కూడా నేను పెంచి పోషించినటువంటి వ్యక్తే, కౌన్సిలర్గా నేను తీసుకొచ్చినటువంటి వ్యక్తే. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు మీరు. మొత్తం అందరినీ కూడా ఒక పిల్లలాగా దగ్గర ఎవరు తప్పు చేసినా కూడా ఈ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా తప్పకుండా నేను న్యాయం చేస్తున్నానని ఒక నమ్మకం ఉంది. ఈ జిల్లాలో ఎవరినైనా కూడా అడిగితే కాంట్రవర్సీ లేనటువంటి వ్యక్తి, అందరినీ కలపకపోయే వ్యక్తి ఎవరైనా జిల్లాలో ఉన్నట్టు వాళ్ళు పార్టీ. ఇప్పుడు కందికొండ వెంకట ప్రసాద్ మీద నకిలీ డీడీల కేసుకు సంబంధించి కేసు కూడా ఇదైంది, రుజువైంది. శిక్ష కూడా ఆయన ఖరీదు ప్రస్తుతం బెయిల్ మీద ఉంటుంది. అలాంటి తరుణంలో ఆయనకు రాజకీయంగా ఏమి హామీ ఇవ్వగలరు? ఇప్పుడు కోర్టులో ఫైనల్, కోర్టు సుప్రీం కోర్టు తీర్పు ఇస్తుంది. కోర్టు తీర్పు ఇచ్చేసింది ఆల్రెడీ. అంటే ఎట్లా చెప్తావు? ఇంకా హైకోర్టులో ఉంది, ఇంకా అప్పీల్ పోయారు. అంటే కింది కోర్టు ఇచ్చేసింది, వీళ్ళు అవును. పై కోర్టులో ఎందుకు న్యాయం జరగకూడదు? తప్పులు జరిగినప్పుడు కింది కోర్టులో ఒక తీర్పు వచ్చింది, పై కోర్టులో ఒక తీర్పు వస్తుంది. వెయిటింగ్ ఫర్ టైం. ఆ తీర్పు కోసం వెయిట్ చేద్దాం. అంటే తీర్పు మీకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నారా? డెఫినెట్గా. ఇప్పుడు తీర్పు అనుకూలముగా అనేది నేను కాదు, ఆయన ఎవరు హైకోర్టు న్యాయమూర్తి చెప్పాల్సింది. నేనెట్లా చెప్తాను? తీర్పు అనుకూలమో ప్రతికూలమో అనేది తర్వాత చూద్దాం. చూసిన తర్వాత న్యాయం జరిగిన పక్షంలో ఆయన అన్ని విధాల పార్టీ కాపాడుతుంది. అంటే అన్ని విధాల పార్టీ కోసం పాటుపడినటువంటి వ్యక్తి, ఆయనకి పార్టీ న్యాయం చేస్తుంది. న్యాయం జరిగిన పక్షంలో ఆయన వైసీపీ వైపు చూసే అవకాశం ఎక్కువగా అంటున్నారు. ఎందుకు న్యాయం జరగదని అనుకుంటావు? ఎందుకు అనుకుంటావు? నువ్వు జరగదని ఎందుకంటూ భావిస్తావు? జరుగుతుంది అనేటువంటి నమ్మకమే కదా ఈ రోజు కూడా. ఇప్పుడు డీలిమిటేషన్ జరగని పక్షంలో అత్తార్ చాంద్ బాషా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనార్టీ కోటాలు ఎలాగో టికెట్ ఇవ్వలేదు, అత్తార్ చాంద్ బాషా సిట్టింగ్ ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే కందికుంటకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అనేది ఇక్కడ వాదన. ఇప్పుడు ఎమ్మెల్సీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి, ఏదో ఒకటి అకామిడేట్ చేస్తాము. ప్రాబ్లం ఏముంది దీనికి? ఒకవేళ డీలిమిటేషన్ కాకపోయిన పక్షంలో రాజ్యసభ ఉంది, ఎమ్మెల్సీ ఉంది, కార్పొరేషన్లు ఉన్నాయి, ఏదో ఒకటి చేయొచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. స్ట్రైట్ గా వచ్చే పదవులకి చాలా తేడా ఉందంటారు. స్ట్రైట్ గా వచ్చే రహదారికి దొడ్డిదారిని వచ్చే దారికి కూడా చాలా తేడా ఉంటుంది అంటారు కదా. తేడా ఏమి లేదు కదా. ఇప్పుడు శాసనసభ్యుడికి శాసన మండలి సభ్యునికి ప్రోటోకాల్ కూడా ఎక్కువ. అట్లంటావు? ప్రోటోకాల్ విషయం పక్కన పెడితే నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో అయితేనేమి, ఇతరత్ర విషయంలో అయితేనేమి ఎమ్మెల్యేకి ఎక్కువగా పెద్దపీట వేస్తుంటారు. గౌరవం ఇవ్వాలి, న్యాయం చేయాలి. ఆయన పార్టీలోనే ఉన్నాడు కాబట్టి ఆయన కాపాడుకోవాలి, అవన్నీ ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది పార్టీ. డెఫినెట్గా పల్ల రఘునాథ్ రెడ్డి గారి మీద గంగన్న ఇచ్చిన ఫిర్యాదు పైన మీ పార్టీ డెఫినెట్గా దాని 3-man కమిటీ వేస్తున్నాం. 3-man కమిటీ వేసి ఇద్దరు విన్న తర్వాత గంగన్న మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినటువంటి అభియోగాలు అయితేనేమి ఇతరత్ర అన్నీ ఆయనతో మాట్లాడిన తర్వాత 3-man కమిటీ ముందు ఆయన ఏం వివరణిస్తాడో అది తీసుకుంటాం. మంత్రిగా రఘునాథ్ రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఆయన కూడా తెలియజేసి ఆయన వివరణ కూడా కోరి ఫైనల్గా డిసిషన్ తీసుకుంటాం పార్టీ. ఇప్పటికీ ఈ ఫిర్యాదు విషయం రాష్ట్ర అధిష్టానాన్ని తీసుకెళ్లారా? అది చిన్న విషయం, అంత అవసరం లేదని ఇక్కడికిక్కడ ఒక మున్సిపల్ చైర్మన్ స్థాయి, మంత్రి స్థాయి కాబట్టి మేమే 3-4 కూర్చొని 3-4 డేస్లో ఫైనల్ చేసి. అంటే ఎవరెవరు ఉండబోతున్నారు 3-man కమిటీ అనుకున్నాం. ఇంకా అంటే ప్రభాకర్ చౌదరి కానీ, ఇప్పుడు కాలు శ్రీనివాస్ కానీ, నేను కానీ, ఒకరు 4 కమిటీ కూర్చొని వాళ్ళది వీళ్ళది ఇద్దరు దీని తర్వాత దాని మీద డిసిషన్ తీసుకోబోతున్నాం. ఇంతలా వర్గాలు ఎందుకు ఒకరికొకరు డెమోక్రసీ అనే తర్వాత కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి. అయినా భేదాభిప్రాయాలు పరిష్కరించుకొని ముందుకు పోవడమే ఇవన్నీ మామూలుగా అన్ని పార్టీలో ఉండేది. ఇది మా పార్టీలో కూడా ఉంది. అంటే ఇంతటి రాజకీయ అనుభవం, ఇంత సుదీర్ఘ అనుభవం మీపై కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. డెఫినెట్గా ఉంటాయి. పెనుకొండ నియోజకంలో అభివృద్ధి పనుల పేరిట మీరు మొత్తం కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకుంటారు. కమిషన్లు ఉంది, కాంట్రాక్ట్ ఎక్కడ నిరూపించమని చెప్పండి. ఏ కార్యకర్త ఏ నాయకుడు ఎవరు రమ్మని చెప్పండి, ఎక్కడెక్కడ తీసుకొని చెప్పండి.
మొత్తం పన్నులు కాంట్రాక్టర్లు మామూలు ఇస్తే తప్పితే మొత్తం బిల్లులు కూడా పాస్ కావు అసలుకి. ఎవరైనా ఒక బిల్లు ఆపించానంటే నా రాజకీయం నుండి తప్పుకుంటా, దానికి కట్టుబడి ఉంటా. డీకేటీ భూములు మీ బినామీల పేరు మీద మీరు కబ్జా చేసి చేసిన నా రాజకీయ ఏది శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాను. నేను పర్ఫెక్ట్గా ఉంటా, నేను నిక్కచ్చిగా వ్యవహరిస్తా. రాజకీయాల్లో అవి ఇవి భూ కబ్జాలు నా వంట గింట ఎక్కడలే, నా ఫ్యాక్షన్ నా ఇంట వంటలే ఎక్కడ లేవు, క్లియర్గా ఉంటా. రాజకీయాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తాను నేను. అంటే పరిగులు అంటే మీ నియోజకవర్గంలో ఉండే ఇసుక అంటే ఇసుక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. అయితే మీ నియోజకవర్గంలో ఇసుక అంతా కూడా బెంగళూరుకు తరలిస్తుంది. ఎవరైనా పార్థసారథి తరలించినాడని ఒక్క ఆరోపణ ఎవరైనా కరెక్ట్గా చేయగలిగితే నేను రాజీనామా చేస్తాను చెప్తున్నా. నేను ఖచ్చితంగా వ్యవహరించా. ఒక్కడ కూడా లేదు. నా బినామీ ఎక్కడో చెప్పమనండి. నేను అసలు నా బినామీ ఎవరు ఒక పేరు చెప్పండి చాలు, చెప్పు ఒక బినామీ పేరు చెప్పు చాలు, నేను చెప్తాను. నాకు బినామీలు ఉండవు. పార్టీ ఏది డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా. మా నాయకుడు ఆ విధంగా ఇట్లా డిసిషన్స్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని చెప్పాడు. ఎస్ అట్లనే ఉన్నా నేను. ఇది ఎక్కడైనా పోయి నువ్వు ఎంక్వైరీ చేసుకో, కాన్షియన్స్ ఎక్కడైనా. తాడిపత్రిలో ఇసుక తరలింపు జరుగుతుంది. నేను నా నియోజకవర్గంలో యాజ్ అ పార్థసారథి ఎమ్మెల్యేగా ఎక్కడ ఈ ఇసుక కుంభకోణంలో ఒక అణువు కూడా నా ప్రమేయం ఉండలేదు. ఉంటే యాక్షన్ తీసుకోమని చెప్పాను. ఇప్పుడే నీ ముందే మా ఎస్ఐకి ఫోన్ చేసేయండి, ఎక్కడన్నా పార్థసారథి ఒక లోటు ఇసుక తోలిచ్చాడా అని చెప్పితే అవి ఇప్పుడే నీ ఛానల్లో నువ్వు షూట్ చేస్తున్నావు, ఇక్కడికే రాజీనామా లేటర్. ఇసుక తరలింపు విషయంలో మీ ప్రమేయం లేకపోయినప్పటికీ తరలింపు విషయంపై మీరు ఎలాంటి తరలింపుకి వెగనెస్ట్. నేను స్టేట్ బార్డర్ దాటి వద్దండి. నిన్ననే మా ఎస్ఐ వచ్చాడు, సత్యనారాయణని ఏఎస్ఐ రొద్దం వచ్చాడు. వస్తే నేను చెప్పిన చూడయ్య, గవర్నమెంట్ వర్క్స్ ఈరోజు టాయిలెట్స్ జరుగుతున్నాయి, అంగన్వాడీ బిల్డింగ్లు నడుస్తున్నాయి, సిమెంట్ రోడ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టవద్దు. కర్ణాటకకి ఏమాత్రం ఒక ఇసుక ట్రాక్టర్ కానీ ఏదైనా తోలితే ఇమ్మీడియట్గా కేసు బుక్ చేయి అని నేను చెప్పాను. ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. అంటే మొన్నటికి లేపాక్షి ఉత్సవాలు చూస్తే ఘనంగా చేశారు. అంటే విజయనగర సామ్రాజ్యశులైన శ్రీకృష్ణ దేవరాయ ఉత్సవాలు ఈసారి ఎందుకు జరపలేకపోయారు? డెఫినెట్గా చేయాలనేటువంటి ఆకాంక్ష పట్టుదల అన్నీ ఉన్నాయి నాకు. కానీ ఎవరో కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించేసి ఏదో మేము బిచ్చమెత్తి ఏదో ఏదో ఎత్తుతామో బిచ్చమెత్తి చేస్తామంటున్నారు. కానీ నేను ఒక హామీ ఇచ్చా, డెఫినెట్గా ఈ కొండ మీద రోడ్డు వేస్తామని చెప్పా. దానికి రోడ్డుకి ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ వెళ్ళిపోయింది. అదేవిధంగా పైన కొండ మీద డ్రింకింగ్ వాటర్ ఇస్తామని చెప్పాం, 1,25,00,000. అది కూడా తొందరలోనే ప్రారంభిస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చా. రోడ్డు వేసి తీరుతాం, అది 2-3 నెలల లోపల పూర్తి అవుతుంది. తాగే నీళ్లు ఆల్రెడీ ఎలక్ట్రిఫికేషన్ దానికి సంబంధించి టీఎన్టీ బడ్జెట్లో కూడా కేటాయించాం. వితిన్ 6 months లోపల లైటింగ్ ఇస్తాం, తాగే నీళ్ళు ఇస్తాం, రోడ్డు వేస్తాం. ఇస్కాన్ టెంపుల్కి 5 ఎకరాల 40 సెంట్లు భూమి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చింది. అది కూడా ఈరోజు గ్రౌండ్ మొత్తం చెప్తా, ఒక్క నిమిషం, అది లెవెలింగ్ కూడా చేస్తూ ఉన్నాం. అంటే కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. బస్ డిపో పెయింట్స్ అన్నీ కొడుతున్నాం, ఆ తొందరలో ప్రారంభిస్తున్నాం. లక్ష్మీ నరసింహస్వామి సంబంధించినటువంటి ఒక ఆర్చ్ కట్టబోతున్నాం, దానికి ఆల్రెడీ ఎస్టిమేట్స్ చేస్తున్నాం. ఇవన్నీ అంచెలంచెలుగా చేయలేని ఒక పట్టుదల, బ్యూటిఫికేషన్కి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు టౌన్లో ఒక పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నాం. కొంత డెవలప్మెంట్ చేసి ఆ ఉత్సవాలు చేస్తే బాగుంటుంది. కానీ ఏమీ పని చేయకుండా ఉత్సవాలు చేయాలనేది నా నైజం కాదు. కాబట్టి కొంత చేసి అట్లీస్ట్ రోడ్ గీడ్ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిఫికేషన్ ఇచ్చి కొండ మీద చేయాలనే ఉద్దేశంతో తప్ప ఇంకొకటి కాదు. చేయాలంటే వాళ్ళు ఏదో బిచ్చిమెత్తే అవసరం లేదు. నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఒక 10 లక్షలు ఇమ్మీడియట్గా చేస్తాను, అది కాదు. కొంత చేస్తే ఉత్సవాలకు ఒక ఏదైనా ఒక ఇది వస్తుందని మంచి ఉద్దేశంతో చేస్తున్నాను తప్ప వాళ్ళ మాదిరి ఒట్టి మాటలు గాలి కబుర్లు చెప్పే పార్థసారథి కాదు. టీటీడీ నిధులతో పెనుకొండ కొండపైన కూడా టీటీడీ నిధులు కాదు, అది టీటీడీ చైర్మన్ కూడా గతంలో డికే ఆదికేశన్ ఉన్నప్పుడు హామీ ఇచ్చిన మాట వాస్తవమే. అదే క్రమంలో ఇస్కాన్కి సంబంధించినటువంటి పెద్దలు కూడా రావడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లాను. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆ రోజు ఎప్పుడో కృష్ణదేవరాయల కాలంలో నిర్మించినటువంటి ఆలయం, అది పూర్తిగా కొలాప్స్ అయిపోయింది ఆ బిల్డింగు. అదే ఆ టెంపుల్ అంతా కూడా పడిపోయింది. దాన్ని రెన్యూట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇస్కాన్ వాళ్ళ ముందుకు వచ్చిన తరుణంలో ముఖ్యమంత్రి గారు కూడా 5 ఎకరాల 38 సెంట్ల భూమిని కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. అది చదును చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. 32 అడుగుల లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము పెనగొండ కొండ మీద నెలకొల్పడం జరుగుతుంది. దాదాపు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ 600 కోట్ల రూపాయలు పెట్టి ప్రపంచంలోనే లేనటువంటి లక్ష్మీ నరసింహస్వామి
ఆలయం కానీ కృష్ణుని విగ్రహం కానీ ఇవన్నీ చాలా బాగా డెవలప్ ఈ చేయాలి. సంవత్సరం శ్రీకృష్ణదేవరాయ ఉత్సవాలు జరుపుతారంటారా? కొంత అదే ఈ సంవత్సరం జరపలేనని చెప్పలేదు, కొంత ఇప్పుడు రోడ్డు ఇమీడియట్గా వేస్తున్నాం, తాగే నీళ్ళు లైటింగ్ ఇస్తున్నాను, కొంత చేస్తే బాగుంటుందని అంతే తప్ప ఆ జరపకూడదు అనేది ఏం లేదు. ఎక్కడ జరపాలంటే రేపే జరిపేస్తా. వాళ్ళ మాదిరి జోలు పెట్టేసి ఒక 20,000 30,000 ఖర్చు పెట్టి ఓ 2 ఫ్లాగ్లు లేకపోతే 2 ఏటోనా యూబీ స్టిక్లు పెట్టుకొనేసి కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లల్ని అట్లా ప్రొసెషన్ చేసేస్తే జరిపినామంటే అది కాదు. అదేదో చుట్టుపుచూపులు కూరిక జరిపినామంటే కాదు, గ్రాండ్గా చేయాలి, బాగా బ్రహ్మాండంగా చేయాలని ఒక ఉద్దేశంతోనే ఆపాను తప్ప ఇంకోటి కాదు. అది అంటే పెనుకొండలో ఈ కాళేశ్వర స్వామి మహల్కి సంబంధించి అక్కడ ప్రభుత్వ భూములు కూడా వాళ్ళ మహల్లోకి కలుపుకున్నారనేది కూడా ఒక వాదన ఉంది. అంటే అలాంటి సందర్భం ఏమంటే మీరు ఏమన్నా తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారా? గవర్నమెంట్ అనేది ఎక్కడా లేదు, అది పట్టా ల్యాండ్స్ కొనుక్కొని ఆయన చేసుకున్నాడు తప్ప ప్రభుత్వ భూములు ఎక్కడా లేవు. కాళేశ్వర స్వామి మృతి అనంతరము అంటే ఆయనకు సంబంధించిన ఆస్తులు మొత్తం ఏమీ కనిపించకుండా పోయి దాంట్లో సగానికి సగం మీరు రఘువీరారెడ్డి గారే బినామీల పేరు మీద కాజేశారని ఒక ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. ఎవరన్నా కాజ్ చేసిండి వచ్చేమో కానీ పార్థసారథి అయితే కాజ్ చేయలేదు, అది కరెక్ట్ కనుకోవచ్చు. పెనగొండ ప్రజలు కూడా చెప్తారు. నేను ఆ మందిరంలోకి కూడా పోయి చనిపోయినప్పుడు పోయి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి స్వామీజీగా నేను పోయి 2 పువ్వులు వేసేసి ఆయనకి 2 మట్టేసి వచ్చిన. కోట్లు సంపాదించిన కాళేశ్వర స్వామి ఆస్తులని ఏమైపోయినంటారు? నాకు తెలియదు కదా, నేనేమన్నా ట్రస్ట్ ఈ రోజు నియోజకవర్గ ఎమ్మెల్యే కాదు, మీరు నియోజకవర్గ శాసనసభ్యుడైనంత మాత్రం అన్ని ట్రస్టులు లేకపోయేసి అన్ని పరిశీలించేదానికి అవకాశం ఉందా? వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇష్టం, అది మనకు సంబంధం లేదు. నేను అసలు ఎక్కడ కూడా ఇంతవరకు కూడా ఆ ఆలయ ప్రాంగణంలోకి కూడా వెళ్ళలేదు. మొన్న రీసెంట్లీ ఒక ముస్లింకి సంబంధించిన ఏదో వాల్ పడిపోయిందంటే అక్కడ పోయి చూసి ఆ భాస్కర్ రెడ్డి పిలిస్తే టీ దాకా వచ్చి అంత తప్ప ఇంతవరకు కాళేశ్వరం చనిపోయిన తర్వాత ఒక్కసారి వెళ్ళొచ్చాను తప్ప ఇంతవరకు అక్కడ వెళ్ళలేదు. నేను కాళేశ్వరతో మీకు కాళేశ్వర బతికున్న రోజుల్లో మీకు ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఆయనతో మంచి పరిచయాలు మాట్లాడాం 2-3 సార్లు మాట్లాడాం. ఏదైనా బీద పిల్లల విషయం మీద కాలేజీలు ఏదైనా పిల్లల విషయం ఏదైనా డబ్బులు ఏదైనా ఆర్థిక సాయం చేయమని చెప్పాను. అంతేగాని ఆయనతో నాకు సంబంధం ఏముంది, ఆయనతో నేను అట్లా ఇది చేసింది ఎక్కడ లేదు. మీ అల్లుడు పేరు చెప్పుకొని మీరే మొత్తం కాంట్రాక్ట్ వర్క్లన్నీ నియోజకవర్గంలో చేస్తుంటారన్న మా అల్లుడి పేరు చెప్పి ఎక్కడ ఒక కాంట్రాక్ట్ ఏమేమి తీసుకున్నాను చెప్పానండి. నేను ఎక్కడెక్కడ కాంట్రాక్ట్లు చేశాను ఒకసారి చెప్పానండి. ఒకటి చెప్పానండి చాలు. మల్లుడి నా పేరు చెప్పుకొని మల్లుడు ఎక్కడ చేసే అవసరం లేదు. మాకు పేరుకు అల్లుడు ఉంటాడు, మొత్తం కూడా బీకే పార్థసారథి గారు ఏమిట్లో చేశాను ఒక ఎవిడెన్స్ చెప్తే చాలు. అభివృద్ధి కాదు మావాడి ఇన్వాల్వ్మెంటే ఉండదు. కొన్ని ఏదన్నా వస్తే మామూలుగానే నేను లేకున్నప్పుడు పోలీసో గీలీసో రెవెన్యూ ఏదైనా ఉంటే చెప్తారు, అది కామన్, ఎవరికైనా ఒకరికి ఉండాలి. నేను లేకున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఫోన్లో చేస్తారు తప్ప ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ పెట్టను. నేను ఎక్కడ నా బంధువులకి ఇట్లా రాజకీయాలు ఇంతవరకు ఎక్కడ ఎంటర్ చేయించదు కూడా. అంటే భవిష్యత్తులో మీ రాజకీయ వారసునిగా మీ అల్లుడిని ఏమన్నా? నేను రాజకీయ వారసుడు అనేది మామూలుగానే కామన్గా రాజకీయ వారసుడు ఎవడు వస్తుంది తర్వాత నిర్ణయం జరుగుతుంది. మా అబ్బాయి కూడా ఇంకా 10th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, అల్లడైనా రావచ్చు, కూతురైనా రావచ్చు. ప్రజలు వాళ్ళకి అవకాశం ఉండి ప్రజలు వాళ్ళకి సంబంధాలు పెంచుకొని ప్రజలు రావాలని కోరిక వాళ్ళకుంటే ప్రజలు వస్తే సక్సెస్ అవుతారు. అంతేగాని ప్రజలు మెచ్చుకోకుండా నాయకుడు ఎట్లా అవుతాడు? ప్రజలు మెచ్చిన వాడే నాయకుడు అవుతాడు. రాజకీయంగా మీకు ఎలాంటి డ్రీమ్ ఉంది? మీకు ఏం కావాలనుకుంటున్నారు? నాకు ఇంకేం డ్రీమ్, అన్ని డ్రీమ్లు నెరవేరిపోయినాయి. నా కళ నేను చిన్నప్పుడు మాత్రం ఏదైనా ఒక సమితి ప్రెసిడెంట్ ఏదైనా కావాలనుకునే ఒక ఆకాంక్ష ఉండేదేమో, కానీ నా ఆకాంక్షలకి ఇంకా భగవంతుడు అనేవాడు ఇంకా పైకి చాలా ఎత్తుకు తీసుకోబోయాడు. ఇంకెంతగానో ఆశయం లేదు నాకు, కోరికలు. నాకు ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎంపీగా, 2 సార్లు శాసనసభ్యుడిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఈ జిల్లాలో ఎవరికీ దక్కలేదు ఆ గౌరవం, నాకే దక్కింది. అది క్లియర్గా చెప్తున్నా, గౌరవంగా చెప్పుకుంటున్నా. ఎవరు జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఎంపీ కాలేదు, ఎంపీ అయిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేలు కాదు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా 3 సార్లు ఎవరికి అవకాశం నాకు వచ్చింది. ఇంకా అంతకన్నా ఏం కావాలి నాకు? ఇంకేంది, కోరికలు అనేవి చాలా ఉంటాయి, కానీ కొన్ని నెరవేరితే కొన్ని నెరవేరు. అంటే వైసీపీలో వచ్చిన వలసలతో గురునాథ్ రెడ్డి కూడా పార్టీలకు వైసీపీ నుంచి వీడి టీడీపీలోకి రావాలి. నేను అదే చెప్తున్నా, రాజకీయాల్లో శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు. రాజకీయాల్లో గురునాథ్ రెడ్డి రాకని మీరు ఆహ్వానిస్తామంటారా? రాక అంటే ఎలాంటి వారో ఏమి అన్నీ పరిశీలించి ఆయన ఇప్పుడు ఎవరైనా రావచ్చు. మా నాయకుడు కూడా చెప్పాడు కదా, బలమైన మార్గమాలు ఉంటే తీసుకుందామని చెప్పాము.
అదే ఇప్పటికే కలిసి మిస్సమ్మ వచ్చేవాళ్ళంటే భూముల విషయంలో ఒక కలుపుకోపోతామని చెప్పాను. వివాదం గురునాథ్ రెడ్డి వాళ్ళకి సంబంధించి మిస్సమ్మ భూముల విషయంలో ఒక వివాదం కొనసాగుతుంది. ఒకవేళ గురునాథ్ రెడ్డి మీ పార్టీలోకి వస్తే మిస్సమ్మ భూముల పరిస్థితి ఏం చేస్తామంటారు? పార్టీలోకి వచ్చినప్పుడు మాట్లాడదాం, పార్టీలోకి ఆయన వచ్చినప్పుడు మాట్లాడదాం, అంతే కదా. అంటే రావాలనుకుంటే మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారంటే మీరు జిల్లా ఆయన అధ్యక్షుడిగా వస్తానని ఏం చెప్పినప్పుడు నిర్ణయం? మాట్లాడదాం, మనం కూడా పరిశీలిద్దాం. అంటే ఇప్పుడు చాలా చోట్ల కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి, వివాదాలు వస్తాయి, కామన్గా వస్తాయి. ఆయన వచ్చినప్పుడు పరిశీలిద్దాం. ఆయన రాకనే మనము ఆయన వస్తే ఎట్లా పోతే ఎట్లా అని మాట్లాడితే ఎట్లా అవుతుంది? కుదరదు కదా. అంటే అని ఊహాజనమితమైనటువంటి ప్రశ్నలు మాట్లాడుతున్నారు మీరు కూడా. అంటే గురునాథ్ రెడ్డి రాగానే మొన్న శ్రీరామ్ కూడా మీడియాతో మాట్లాడుతూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పార్టీలోకి వచ్చినా తీసుకుంటామని ప్రకటించారు. అంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి వాళ్ళ కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కూడా పార్టీలోకి వచ్చినా తీసుకుంటామంటున్నారు. అంటే అలాంటి ఆయన అభిప్రాయం అది, నా అభిప్రాయం కూడా చెప్పాను. రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, అది డెమోక్రసీలో జరుగుతాయి అవన్నీ. కానీ ఇప్పుడు మీరు చెప్పిన మిస్సమ్మ బంగ్లాదేశ్ గురించి చెప్పారు. ఆయన వస్తే అది ఏమవుతుంది అని ఆయన వచ్చినప్పుడు చూద్దాం. మిస్సమ్మ బంగ్లాదేశ్ వేరు, ఆయన విషయం వేరు. ఆయన వచ్చినా మిస్సమ్మ బంగ్లాదేశ్ మీద పార్టీ లాస్ట్ టైం ఏం చెప్పాము ఎలక్షన్ బిఫోర్, దానికే కట్టుబడి ఉంటాం. రాబో ఎన్నికల్లో మిమ్మల్ని ఎమ్మెల్యే కాకుండా హిందూపురం పార్లమెంటు సభ్యుడిగా పంపిస్తే మీరు పార్టీ అధిష్టాన వర్గ నిర్ణయానికి ఎప్పుడు కట్టుబడి ఉండే వ్యక్తి నేను. అంటే ఎంపీగా పోటీ చేస్తే మరోసారి గెలిచే అవకాశం ఉందంటారా? అది ప్రజలు నిర్ణయిస్తారు. ఊరికే నా అంతగా నేనే నువ్వు నిలబడితే గెలుస్తావంట, ఎవరు కూడా గెలవాలనే మీరే అంటున్నారు మీ ఏ సామాజిక ఎలక్షన్లో ఏ వీక్ క్యాండిడేట్ అయినా కూడా నేను గెలుస్తానని ఒక నమ్మకం, విశ్వాసం ఉంటుంది. అదే నమ్మకం నేను పోటీ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. మీరు ఎంపీగా వెళ్ళిన పక్షంలో హిందూపురం నుంచి శంకర్ నారాయణ కూడా మీ ప్రత్యర్థిగా వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా పోటీ చేస్తా. ఎవరు పార్టీ అధిష్టాన వర్గం నిలబెట్టినప్పుడు ఎవరు వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా నిలబడినప్పుడు, ప్రియాంక వచ్చినా పోటీ చేస్తా. దానికి పోటీనే, దానికి భయపడి వెనుకబోయే ప్రసక్తి లేదు. ఒకే సమాజ వర్గానికి చెందిన మీరు మరోసారి శంకర్ నారాయణ ప్రత్యర్థిగా నిలబడితే మరోసారి గెలుస్తామన్న ధీమా ఉందంటారా? దాని ఇంత అనుభవం ఉంది, నీకే అనుభవం. ఒక్కోసారి గాల్లో ఓడిపోయిన చరిత్ర పెద్ద పెద్ద నాయకులు. ఇందిరాగాంధీ రాజనారాయణ చేతిలో ఓడిపోయింది, ఎన్టీ రామారావు చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయినారు, వాజ్పేయి గ్వాలియర్ మహారాజ్ మాధవరావు సింధియా చేతిలో ఓడిపోయారు. రాజకీయాలు నిజాముద్దీన్ చేతిలో పార్థసారథి ఓడిపోయాడు. పార్థసారథి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు, అన్నీ బాగా డెవలప్మెంట్ చేశాము, జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాము, 1,36,000 మెజారిటీతో గెలిచాం. కానీ 1820 ఓట్లతో ఒక కర్నల్ బీడీకి సంబంధించిన ఒక పరిశ్రమకవేత్త చేతిలో పార్థసారథి ఓడిపోయి. ఇవే అంత అభివృద్ధి చేశారు, అసంభవం. ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో. స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమికి గల కారణాలు ఏమంటారు? నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక్కోసారి గాల్లో ఒకసారి పొట్టేలు పున్నమ్మ సినిమా చూసావు. ఆ పొట్టేలు పున్నమ్మ సినిమాలో మోహన్ బాబు ఏం చెప్తాడు తెలుసా? ఏ పున్నమ్మ నేను పైనున్నా అని చెప్తాడు. చెప్పితే ఈ పున్నమ్మ చెప్తుంది, రే గాలి అనేది వచ్చినప్పుడు ఎంగిలిస్తున్నా కూడా పైకి వచ్చి పడుతుంది అని చెప్తుంది. అంటే రాజకీయాల్లో కూడా ఒక్కొక్కసారి ఎట్లా జరగరానివి జరుగుతాయి. ఒక్కోసారి ఆ గాల్లో బాగా కష్టపడిన వ్యక్తులు, బాగా పనిచేసిన వ్యక్తులు ఓడిపోతారు. ఒక్కోసారి పనిచేసే వాళ్ళకి విలువిస్తారు. ఇది గాలిలో దీపం ఉన్నట్లు రాజకీయం కూడా. అంత అభివృద్ధి చేసిన మీరు గెలుస్తారనే ధీమా ఎప్పటికీ ఓటమి ప్రజలు ఇచ్చిన తీర్పుతో గెలిచా, కానీ పోస్టల్ బ్యాలెట్లో ఓడిపోయాను నేను. అలాంటి ఓటమిని విద్యార్థికులే ఓడిచ్చారు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు వేసే వాళ్ళంతా విద్యార్థికులే కదా, మొత్తం వాళ్ళు ఎంప్లాయీస్. ప్రజలంతా గెలిపించారు. 720 ఓట్ల మెజారిటీ ఉంది అప్పటికి. ఈ 1250 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లో ఓడిపోయినా. 2200 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లో నేను ఓడిపోయినా. ప్రజలు ఇచ్చిన తీర్పుతో గెలిచా. కాబట్టి ఒక్కొక్కసారి ఆ వేవ్, ఆ గాలి ఒక్కోసారి పనిచేసిండే కూడా వెళ్ళిపోతాయి. ఒక్కోసారి పెద్ద పెద్ద వాళ్ళు కూడా పనిచేసిన వాళ్ళు కూడా ఓడిపోయే కారణాలు ఉన్నాయి రాజకీయాల్లో. ఇది సహజం. నీకే నేను ఎంత ధీమా వ్యక్తం చేసినా ఇదే కర్నల్ నిజాం నాకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచార క్రమంలో నాకు కలిసినా, అన్నా నేను ఎక్కడ గెలుస్తాలేనా, నువ్వు గెలిచిపోతావు లేవన్నా అని చెప్పాడు. ఇది వాస్తవం. కానీ ఇవన్నీ కామన్ రాజకీయాల్లో. తప్పు. అంటే పెనుకొండని మరింత అభివృద్ధి తీసుకుపోయే దిశలో మీరు ఎలాంటి స్టెప్పులు తీసుకుంటారు? దాంట్లో నేను ఎలక్షన్ బిఫోర్ ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టో, పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో వేరు, నా ఎన్నికల సొంత మేనిఫెస్టోలో ఆర్టీసీ డిపోను అభివృద్ధి చేస్తామని చెప్పా. అది ఈరోజు ఆల్రెడీ మొత్తం ఏది పెయింట్స్ గీన్స్ ఎవ్రీథింగ్ అన్నీ జరుగుతున్నాయి.
అదేవిధంగా కొండ మీద రోడ్డు అది వేయించి తీరుతాం, ఆ టెంపుల్ నిర్మిస్తాం, తాగే నీళ్ళు ఎలక్ట్రిఫికేషన్ పైకి ఇస్తున్నాం. అదేవిధంగా డబుల్ లైన్ చేస్తున్నాం టౌన్లో కూడా. అదేవిధంగా బ్యూటిఫికేషన్ చేస్తున్నాం, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆర్చ్ కట్టబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈరోజు పావుగడ పెనగొండ రోడ్డు కూడా డబులింగ్ రోడ్డుగా దాదాపు 28 కోట్ల రూపాయలతో నడుస్తున్నాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి రోడ్లు చాలా వరకు ఇప్పటికీ మంజూరు చేశారు. దాదాపు 70 కోట్ల వర్క్స్ కూడా నడుస్తున్నాయి. సిమెంట్ రోడ్లు నడుస్తున్నాయి. చాలా విలేజ్లు ఇప్పుడు స్కూల్ బిల్డింగ్లు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ డెవలప్మెంట్ నంబర్ 1గా చేయాలా, బాగా ఆదర్శంగా నిలబడాలి జిల్లాలో. నా కాన్స్టిట్యున్సీ ఒక దీంతోనే నా అందరితోన మా స్నేహితులతో కానీ మంత్రివర్యులు చాలామంది, నేను సీనియర్ కాబట్టి ఎవరు పోయినా కాదనేది లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పెనుగొండ అంటే పార్సార్థి అంటే ఆయనకు బాగా ఇంట్రెస్ట్. నేను పోయి చెప్పితే నేను అడిగితే ఏది కాదనేది లేదు. పరిశ్రమలు కూడా తరలిస్తున్నాయి, అన్నీ కలిసి వస్తున్నాయి. నా పెనుగొండ నియోజకవర్గం అన్ని రకాల పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి, చెందుతుంది. చెందేదానికి నా కష్టం ఎప్పుడూ ఉంటుంది. ఓకే, ఇకపోతే మీ వ్యక్తిగత చిన్నతనంలో మీకు గుర్తుండిపోయే అంశాలు ఏమైనా ఉన్నాయంట? ఏమిలో చిన్నతనంలో ఏమున్నాయి, మామూలే. చిన్నతనంలో తల్లిదండ్రులతో కానీ ఎప్పటికీ లేదు. మా తండ్రి మా అమ్మ అందరూ కూడా, నేను ఏకైక వ్యక్తి అప్పుడు చదివే, నేను డిగ్రీ కానీ బెంగళూరులో చదివేటప్పుడు కానీ నేను ఒకటే చదివాని, ఖర్చు పెట్టేవాడు కూడా నేనే. అంటే ముద్దుగా పెరిగాను నేను. నాకు కూడా ఇప్పుడు కాదు కానీ నేను కాలేజ్ 81 డిగ్రీ చదివేటప్పుడు నాకు 1200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అంటే 1200 అంటే ఆశామాసే కాదనమాట. నేను డిగ్రీ బెంగళూరులో చదివేటప్పుడు 1200 అంటే ఇప్పుడు ఒక 40-50 వేల రూపాయలు అనమాట ఒక నెలకి. నెలకు 1200 అంటే ఈక్వల్ ఎంత ఉంటుంది ఇప్పటికి? అప్పటికి 81లో 1200 అంటే కాస్ట్ ఎంత ఉంటుంది? అంటే ఆ విధంగా ఖర్చు పెట్టా. బాగా అన్ని రకాల మెరిశాను ఆ కాలంలో కూడా. బాగా చదువుకు, మంచి బట్టలు వేసా, బాగా నేను చదువుకున్న అందరితో కలిసిమెలిసిపోయినా. అట్లా పెరిగిన, బాగా గారామంగా పెరిగినా నేను కూడా. ఈసారి హిందూపురం నియోజకవర్గం నుంచి లోకేష్ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందంటున్నారు, ఎంతవరకు వస్తుంది? ఎవరు వచ్చినా వెల్కమ్. హిందూపురం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలుస్తుందనే సీట్లో నెంబర్ 1 సీట్ హిందూపూర్. అంటే ఎందుకు అలా వస్తుందంటే బాలకృష్ణ తప్పించి లోకేష్ రావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయి? అది మనకు తెలియదు. ఇప్పుడు ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు. బాలయ్య బాబు వచ్చినా వెల్కమ్, లోకేష్ బాబు వచ్చినా వెల్కమ్, దానికి ఎవరు వచ్చినా వెల్కమ్. బాలకృష్ణ స్థానికంగా ఉండడం లేదు, ఎప్పుడు హైదరాబాద్కి పరిమితం అవుతుంటారు అనేది. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నాడు స్థానికంగా. ఆయన కూడా సినీ యాక్టర్, సమస్య వచ్చినా కూడా చెప్పుకోవడానికి సినీ యాక్టర్, ఆయన కూడా సినిమాల్లో నటిస్తున్నాడు కాబట్టి కొంత వెచ్చించేదానికి ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడప్పుడైతే నెలకి 2 నెలలకి వస్తున్నాడు, పోతున్నాడు, బాగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ తెస్తున్నాడు, పనులు చేస్తున్నాడు కదా. అంటే ఆయన సినీ యాక్టర్ అయినా కూడా తోటి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన అంటే జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఆయన 2వ సీఎం లాగా వ్యవహరిస్తుంటారు అన్నదైతే ఒక బలంగా ఉంది. అంటే మీ పట్ల ఎలా ఉంటుంది? ఆయన అందరితోనే మాట్లాడుతున్నాడు, పనులు చేస్తున్నాడు, సీఎంలో వ్యవహరిస్తున్నాడు. సీఎంఏ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేమే. ఏమంటే ఆయన కూడా నందమూరి తారక రామారావు గారి కుమారుడు కాబట్టి ఇది వస్తుంది ఆటోమేటిక్గా, ఆ హోదా వస్తుంది, ఆ హంగులన్నీ వస్తాయి ఆటోమేటిక్గా, పెద్ద ఆయన కొడుకు కాబట్టి. పొరుగునే ఉన్న మీకు బాలకృష్ణ గారితో ఎలాంటి సంబంధాలు? నాకు ఎప్పటికీ మంచి సంబంధాలు, ఎప్పటికీ సంబంధాలు ఉన్నాయి. అంటే రాజకీయాలకు రాకముందు బాలకృష్ణ గారితో మీకు వ్యక్తిగతంగా? నేను రాజకీయాలకు రాకున్నప్పుడు కూడా అన్న అని పిలిచేవాడు బాగా, ఎప్పటికీ బాగానే ఉంది. మాకేం ఎలాంటి ఇది లేదు. వయసు రీత్యా మీకన్నా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటారు? పెద్దోడే కదా, వయసులో పెద్దోడు. ఓకే సార్, మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు మా ఐడ్రీమ్ మీడియా ముందుకు వచ్చి మా ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులకు చాలా వివరాలు అందించారు. మరిన్ని వివరాల కోసం త్వరలోనే మరోసారి మీ ముందుకు వస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.